హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. ఏం జరుగుతుంది సార్ అసలు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఒక పక్క స్టీల్ ప్లాంటు, మరో పక్క సంక్రాంతికి చాలా కాలం తర్వాత యథేచ్ఛగా సాగినటువంటి సంక్రాంతి సంబరాల్లో భాగంగా అనుకోవాలా, లేదు ప్రభుత్వం ఆధ్వర్యంలో పోలీసులు వాళ్ళని ఎక్కడికక్కడ ఆపుతున్నప్పటికీ కూడా ఆగకుండా పోలీసులనే నిరోధించేటువంటి చర్యలు తీసుకున్నటువంటి కొంతమంది ప్రజలు ఎలా చూడాలి అసలు? ముందు సంక్రాంతితో మొదలు పెడదాం, తర్వాత స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్దాం. సంక్రాంతి పండుగ అనేది తెలుగు ప్రజలు, ముఖ్యంగా కోస్తా రాయలసీమ, తెలంగాణ కూడా చాలా చోట్ల ఎస్ సార్, తెలుగు ప్రజల జీవితంలో భాగం. తెలుగు ప్రజలు అత్యధికులు భూమిని నమ్ముకున్న వాళ్ళు. ఇప్పుడు భూమిని అమ్ముకున్న వాళ్ళు అయిపోయారు చాలామంది దుర్దృష్టం. మన రైతులు, మన అందరం, మన పూర్వీకులందరూ 99% రైతులండి. ఆ రైతుల పండగ. సరే, సూర్యుడు తిరుగుతున్నాడా, లేదో ఆర్య సిద్ధాంతకర్తలు చెప్పినట్టు సూర్యుడు తిరుగుతున్నాడంట, అవన్నీ మనం నమ్మాల్సిన పని లేదు. కానీ ఇది ప్రజల పండగ, దానికి ఏదో రుద్దుతారు ఆనందంగా. భోగి మంటలు కూడా పాత అవన్నీ తీసే, దానికి ఒక సిద్ధాంతం, ఒక ప్రాతిపదిక ఉంది. కాబట్టి సరే, ఏది జరిగినా చాలా సంబరాలతో చేసుకునే పండుగ. ఎడ్లని లేకపోతే పశువుల్ని పూజించుకొని లేదా గౌరవించుకున్నాం, మిళితం చేసుకున్నాం చేసే పండుగ. ఇక పౌరుషాల కోడి పందాలు అనేది మీరు చూశారు, మా పాలకొల్లు భీమవరంలోనే ఫేమస్ అండి. ఎక్కువ జరుగుతాయి. ఒకప్పుడు పొట్టేల పందాలు కొన్ని చోట్ల జరిగాయంట. సరే, దాంతోపాటు చతుర్ముఖ పారాయణం, ఎద్దుల పందాలు కూడా జరిగాయి. ఎద్దుల పందాలు ఇప్పుడు కూడా జరిగినాయి, కృష్ణా జిల్లాలో జరిగినాయి. మెచ్చలు చతుర్ముఖ పారాయణం తెలుసు కదా మీకు, పరిచయం ఉందా, ప్రేయస్ ఉందా మీకు సార్? ఇవన్నిట్లో చాలా ఫేమస్ అండి. చాలా సంవత్సరాల తర్వాత నేను చెప్తా ఉన్నాను, నేను ప్రత్యక్షంగా చూశాను కూడా. చాలా సంవత్సరాల తర్వాత పోలీసుల ఒత్తిడి లేకుండా మీరు యథేచ్ఛగానండి, నేను చాలా ఫ్రీగా సంబరాలు జరిగినాయి. కోడి పందాలు పెద్ద పెద్ద కట్టుకునేది, దిమ్మలు కట్టుకుని స్టేడియం లెక్కన కోడి పందాలు, చిన్న బిద్దీలో చిన్న పందాలు, గుండాట్లు, పేకాట్లు, దాంట్లో చికెన్ ఫ్రై, మొత్తం ఒక పండగ వాతావరణం. తర్వాత ఎక్కడ పడితే అక్కడ కార్డ్స్, అందరూ ఒక విహారయాత్రకి వెళ్ళినట్టు వెళ్ళటం చాలా అద్భుతంగా జరిగింది. అంటే కొంత బాధ, పోలీసులు అడ్డుకోలేదంటే చట్టం చుట్టంగా మారిపోయింది, దానికి కొంత బాధగా ఉంది నాకు. కొన్ని చోట్ల అడ్డుకున్న వాళ్ళ దగ్గర కూడా లేదు, నేను చెప్పాలంటే నేను బయట మాట్లాడకూడదు, నేను చూశాను. వెళ్ళి ఆ రోడ్డు మీద కోళ్ళు ఉంటాయి కదా, రెండు, ఈ రోడ్డు మీద కోడి పుంజులు తిరుగుతూ ఉంటాయి కదా, అయ్యని ఎత్తుకొచ్చి కనపడినట్టు ఉత్తునే కేసు బుక్ చేసేటట్టు జరగలేదండి. ఏమన్నా పట్టండి గొడవ చేసినట్టు వెళ్తామని, మొత్తం అసలు అడ్డంకు లేకుండా జరిగిందండి. ఎందుకని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, ఉండి, తర్వాత విజయవాడ పక్కన ఇంకా ఉండి నియోజకవర్గంలో అయితే డైరెక్ట్ గా డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గారే ఆయన దగ్గర కోడి పందాల కోసం మా ప్రత్యేక హోదా విభజన హామీల మీద జడ్జిమెంట్ రాదు, కానీ కోడి పందాల మీద మాత్రం గౌరవ న్యాయస్థానాలు నిమిషాల మీద జడ్జిమెంట్ ఇచ్చేస్తాయి. నేను తప్పట్లేదు, న్యాయం ఒక పాదం మీద నడుస్తుంటే న్యాయస్థానాలే కారణం. వాడిని సో ఎప్పుడు నేను గౌరవిస్తాను, కానీ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది చాలా బాగా జరిగిందండి. కానీ బాగా జరిగినా కూడాను ఇది ఒక వర్గంలో జరిగినటువంటి బాగా, అసలు ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కలతప్పిన సంక్రాంతి అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కలతప్పిన సంక్రాంతి నేను చూశాను, కొంతమంది కళతో ఉన్న క్రిస్మస్తో కళ ఉండి సంక్రాంతి కళ ఎందుకు తప్పుద్దండి, రేట్లు ఎలా పెరిగిపోతాయి, రెండు చూశాను వార్తలు. ఆఫారిటీస్ కరెక్ట్ అండి, ఏమండి, కళతో వెలిగిపోతున్న మొన్న వార్తలు వచ్చినాయి టీవీలో కూడా. అదే చోట్ల కళ తప్పిన సంక్రాంతి, భయంకరమైన రేట్లు పెరుగుదల. 25వ తారీఖున 20 రోజుల రేట్లే పెరిగిపోతాయండి. ఒక కళ వచ్చి ఒక కళ అలా కాదు. క్రిస్మస్ బాగా జరుపుకున్నారు, సంక్రాంతి బాగా జరుపుకున్నారు. నిజంగా ఇక్కడ నష్టపోయేవాళ్ళు, మిగతా వాళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని నష్టపోయేవాళ్ళు, వాళ్ళకి బాధలు ఇబ్బంది ఉంటాయి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. కానీ ఫ్రీగా పోలీసు వస్తారు, ఇప్పుడు రెడీగా ఉండాలి, పారిపోవాలనే గొడవలు లేకుండా. ప్రతి సంక్రాంతికి హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏపీ ప్రజలు దాదాపుగా 90% ఏపీకి వెళ్ళిపోతారు.
హైదరాబాద్ రోడ్లు ఆ 3 రోజులు 4 రోజులు హైదరాబాద్ రోడ్లు ఎలా ఉంటాయంటే ఎంత ట్రాఫిక్లో వెళ్ళే రోడ్డు కూడా 10 కిలోమీటర్లు కూడా ఈవెన్ 5 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఆ టైంలో. అలా ఉండేటువంటి పరిస్థితి. మొన్న సంక్రాంతి చూసుకుంటే నార్మల్గా హాలిడే ఉన్న రోజు ఎలా కొంచెం తక్కువ ఉంటుందో అదే రేంజ్లో ట్రాఫిక్ కూడా నడిచింది, అదే రేంజ్లో జనాలు కూడా నడిచింది తప్ప. నేను ఎందుకంటే మీరు ఏపీకి వెళ్ళారు, నేను తెలంగాణలో, నేను ఇక్కడ చూసిన పరిస్థితి. నేను అక్కడికి వెళ్ళినా మిగతా కొంతమంది ఎక్కువ ఉన్నారు. నేను టచ్లో ఉంటాను, అందరికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను అంటే ఇందాక చెప్పిన దాంట్లో ఆ హింసను నేను ప్రోత్సహిస్తానంటలేదు అన్నాను. కానీ అక్కడ ప్రజలు ఒక సాంస్కృతికపరమైన క్రీడలాగా మారిపోయింది. ఎందుకంటే తమిళనాడులో జల్లికట్టునే మార్చేశారు. జల్లికట్టులో ఇంకా ఇక్కడ కోళ్ళు గాయాలు కత్తులు కట్టి నిజంగా వరుస కత్తులు లేకుండా వేసుకున్నా సాంప్రదాయం ఇక్కడ పండగ సాంప్రదాయాలు పండగలాగా ఆచరించుకోవడం అంతవరకు ఎటువంటి తప్పు లేదు. ప్రజలందరూ ఆ రకంగా చేయడానికి ఆ సాంప్రదాయాన్ని పాటించాల్సిందే, దాంట్లో తప్పు లేదు. కానీ మీరు అన్నారే హింస తో కూడినటువంటి పండగ వాతావరణం చూశాను అని, ఇది ఎందుకు వచ్చింది? ఎప్పుడు జరుగుతుంది కదా కత్తులు కట్టేది, ఇవాళ కొత్తగా వచ్చిందా? జల్లికట్టు ఉంది, దాంట్లో ఎద్దులు దాన్ని హింసించుకుని మనుషులు పొడి చంపేస్తూ ఉంటే లేదా మీదకెళ్తూ ఉంటే అది దానికి మాత్రం సపోర్ట్ చేసేదేం కాదు. సరే, కమింగ్ బ్యాక్ టు హైదరాబాద్లో కోస్తా రాయలసీమ వాళ్ళు ఎంతమంది ఉంటారు ఉద్దేశం? 1,30,40,00,000 పాపులేషన్ వాళ్ళు. గ్రేటర్ హెచ్ఎండిఏ, గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏలో 1,30,00,000 పాపులేషన్ ఎంతమంది ఉంటారు మీ ఉద్దేశం? మినిమం 50% అయితే ఉండొచ్చు. ఉండరండి. అక్కడ గ్రేటర్ హైదరాబాద్ 1,30,00,000 మందిలో దాదాపు 30% మంది మైనార్టీ పాపులేషన్. దాంట్లో 3-4% కోస్తా రాయలసీమ నుంచి వచ్చి ఉంటారు, మిగతా ప్రాంతాల నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళు కాదు, మిగతాది స్థానికులు లేరు అక్కడ హైదరాబాద్ నగరంలో. నాకు లెక్కలు మనం ఏదో పెంచడానికి ఉంటాయి కానీ లెక్కలు దగ్గర ఉన్నాయి. ఉజ్జాయింపుగా 3 లక్షలు 4 లక్షలు. మీరు హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళలేదంటానికి కారణాలు ఏమీ లేవు, మీడియా ప్రచారం కొంత. ఇవాళ దీనికి ఆథెంటిక్ రికార్డ్ తీసుకోవాలంటే మీరు అంటే స్కూటర్ని వెళ్ళిపోయారు మొత్తం అన్ని చోట్ల కూడా టోల్ తీసేస్తుంది కదా గవర్నమెంట్. మీరు కర్నూలు వెళ్ళినా తోలు తీస్తుంది, మీకు వెళ్ళాల్సింది మన మిర్యాలగూడ రోడ్ నుంచి వెళ్ళినా తోలు తీస్తుంది. వంతెనలు ఉంటాయి కదా దాటాలంటే. ఇక వంతెన లేని ప్రాంతం ఏంటంటే కృష్ణా వంతెన దాటకుండా వెళ్ళేది విజయవాడ ఒక ఏరియా నుంచి జంగారి ఐశ్వర్యపేట ఖమ్మం పక్క నుంచి 2 ఏరియా. ఆ రోడ్డు ఇంకా అవ్వలేదు. ఖమ్మం నుంచి కల్లూరు ఆ రైట్ సైడ్ నుంచి వెళ్ళే దేవరపల్లికి వెళ్ళే నేషనల్ ఎక్స్ప్రెస్ ఏదో ఎక్స్ప్రెస్ హైవే ఇప్పుడు కావలేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మదిరి నుంచి తప్పించుకెళ్ళేది తక్కువ. ఓకే, ఈ టోల్ గేట్లు తీసుకోండి ఎంత తగ్గిందో పెరిగింది. నాకు తెలిసి 3-4% మామూలుగా అడిగా నేను, అంటే మీరు మామూలుగా అంటారు, నేను నాకు ఆసక్తితో 2-3% 4% పెరిగిందండి నన్ను. ఎలాగా లాస్ట్ టైం అయితే ఓన్లీ 3 రోజులు వచ్చేది, ఇవాళ 6-7 రోజులు జనం. అంటే సెకండ్ సాటర్డే వచ్చిందండి, చూశారు కదా. 10వ తారీఖున ఒక్కొక్క రోజు ఆక్కుంటూ వెళ్ళారు. వచ్చేటప్పుడు కూడా ఫ్రైడే అనేది ఏదైతే ఉందో సాటర్డే వచ్చేవాళ్ళు ఉన్నారు, సండే వచ్చేవాళ్ళు, అలాగా డిస్ట్రిబ్యూట్ అయింది. అందువలన అదేమి లేదు. తెలంగాణలో కూడా చాలా కాలం ఇన్ని హాలిడేస్ వచ్చినాయి. ఫ్రైడే సాటర్డే పోయినా సండే పోయినా పండగ 3 రోజుల వాతావరణం హైదరాబాద్ చాలా ఖాళీగా ఉంటుంది. ఎన్ని సంక్రాంతి చూసుకోండి, లేదు గతంలో హైదరాబాద్ ఖాళీ రోడ్లని చాలా మీడియా సంస్థలు కూడా ఆ రోజు ప్రచారం చేస్తే, ఖైరతాబాద్ మన పక్కనే ఉంది, మనం ఖైరతాబాద్కి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఖైరతాబాద్ జంక్షన్ లో నుంచి మరి హైదరాబాద్ మీరున్నారు, నా మిత్రులు చాలా మంది ఉన్నారు. నేను పూర్తిగా మీడియా గురించి నేను మాట్లాడు, మీడియా ఎలా కావాలంటే వాళ్ళు తిప్పొచ్చు. నేను మీడియాలో వచ్చే కథనాలని చెప్పట్లేదు, నేను ఓన్లీ ట్రాఫిక్ పండగ వాతావరణం. మకర సంక్రాంతి తిరిగిపోయిందా? ఏమైనా ప్రజల దృష్టిలో ఏమైనా అయిపోయిందా? లెట్ us be frank అండి. ఎందుకు తప్పింది అనేది మీరు వెళ్ళొచ్చారు కాబట్టి మీరు వస్తున్న వార్తలు మాత్రమే అడుగుతున్నారు. వార్తల గురించి కాదు, హెచ్చు తగ్గులు కొంత ఉండొచ్చు మీ అభిప్రాయం, ఒక్కో ప్రాంతాల్లో ఒక విధంగా. కానీ నేను అలా మీకు అసలు నిండా జనం ఉన్నారు, కార్లు చూసుకుంటే ఎంత బాధలు పడ్డాము. మాకు తెలుసు కదండి, 90 ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వెళ్ళే ట్రాఫిక్ కొంతవరకు ఆగిపోయింది. ఇక్కడ వరకు నార్కెట్పల్లి వరకు చాలా బంపర్ టు బంపర్ వెళ్ళింది. నా దగ్గర డ్రోన్ విజువల్స్ కూడా ఉన్నాయి. చాలా దాదాపుగా 5-6 కిలోమీటర్ల పొడుగుతా వెహికల్స్ కదలేని పరిస్థితిలో ఉంది ట్రాఫిక్ వెళ్ళేటప్పుడు. మీరు ఇప్పుడు లేదు ఏమీ లేదు మొత్తం ఫెయిల్ అన్నారు. అంత మాత్రాన దానికి దీనికి సంబంధం ఏముంది? అది అంటే ఇటు బొంబాయి వెళ్ళే డ్రోన్ విజువల్స్ మీరు చెప్పింది, విజయవాడకి వెళ్ళే డ్రోన్ విజువల్స్ గురించే చెప్తున్నా. ఒకటి ఏమంటే పండగ
నేను వెళ్ళి చూసిన వాడిని. ఒక చోట కాదు, ఒక జిల్లాలో ఒక ఫంక్షన్ జరిగింది, భోగి యొక్క ఉత్సవం ఒక జిల్లాలో కృష్ణా జిల్లా జరిగింది. గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి గట్టు మొత్తం 4 జిల్లాలు తిరిగి వచ్చిన వాడిని. 4 జిల్లాలు ఒక రోజుకు ఒక జిల్లా అనుకుంటాం. మా ఇంట్లో అయితే మేము ఉండాలి పండుగ రోజు. సంక్రాంతి రోజు పాలకొల్లో మా ఇంట్లో ఉంటాం మేము. ఓకే, నేను ఉన్నాను. అందువల్ల నేను చెప్తా ఉన్నాను, అంత సంక్రాంతి సంబరాలు ఏం తగ్గిపోలేదు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సంవత్సరం ఒకళ్ళు కలిసి రాదు. వాళ్ళ సంగతి మినహాయించి చాలా హ్యాపీగా అందరి పండుగలాగానే జరిగినాయి, ఏమీ ఇబ్బంది లేదు. కానీ ఇందాక స్టార్టింగ్లో మీరు ఒక మాట అన్నారు సార్, గత కొన్ని సంవత్సరాలుగా లేని సంబరాలు ఈ సంవత్సరం జరిగాయి అని. ఫ్రీగా సంబరాన్ని ఆనందం, పోలీసుల ఒత్తిడి లేకుండా. ఇప్పుడు పాలకొల్లు ఉంది, నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు, తర్వాత భీమవరంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ గారని ఒకప్పుడు ఏఎస్ఎఫ్ కమ్యూనిస్ట్ పార్టీలో యువ కార్యకర్త కింద ఉండేవాళ్ళు. తర్వాత ఏబీ కుమార్, తర్వాత ఇప్పుడు టకెల్మని ఎప్పుడు ఇంతకుముందు పోటీ చేసినప్పుడు కూడా 1000-2000 ఓట్లు వచ్చింది తెలియదు. వ్యక్తిగతంగా మంచి ఆయన ఉండొచ్చు, కానీ రైట్ రాంగ్ పార్టీలో చాలా దుర్మార్గం ఆంధ్ర నమ్మద్రోహం చేసిన పార్టీలో ఉన్నారని వేరే సంగతి మాట్లాడుకుందాం. ఆయన కేంద్ర మంత్రి గారు అక్కడ ఉన్నారు. కోడిపందాల రఘురామకృష్ణరాజు గారు అంటే ఫేమస్ అక్కడ లెక్క ప్రకారం ఆయన ఉన్నారు. ఆ పక్కన అదర్ పార్టీస్లో రంగరాజు గారు, ఐసిమి రంగరాజు గారు, మన రఘునాథరామ్ ఆయన ఉన్నారు, రంగరాజు గారు. పక్కన పీతాం సత్యానంగా ఉన్నారు, మాజీ మంత్రి గారు. నేను చెప్తున్నాను, మీరు ఒక జస్ట్ ఈస్ట్ గోదావరి వెళ్ళండి. ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి నుంచి మీరు రాజమండ్రి చుట్టుపక్కల నుంచి కాకినాడ మొత్తం హ్యాపీగా, పెద్ద ఇబ్బంది లేదండి. పిఠాపురం చుట్టుపక్కల కూడా కోడిపందాలు ఆగినాయా? హ్యాపీగా జరిగింది. ఆగినాయి అని నేను చెప్పట్లేదు, సాగినాయి అని నేను కూడా చెప్తున్నాను, మీరు కూడా అదే చెప్తున్నారు. కానీ గోదావరిలో ఏది చెప్పినా కూడా డిఫరెంట్ గా ఉంటది. మాట్లాడడం వెనక పరమార్థం వేరే ఉంటది. గోదావరి భాషలో మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. అనంతపురం కానీ ఎక్కడన్నా కానీ ఆదిలాబాద్ కానీ అంతా ఒకటే తెలుగు జాతి బిడ్డలం. తెలుగు జాతి వేరు, తెలుగు జాతి బిడ్డలు వేరు, దాంట్లో గోదావరి మాటలు వేరు. ఎటకారం అనేది కొంచెం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ ఉంటదండి. మాది బెస్ట్. నాకు అలా తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, ఉభయ గోదావరి జిల్లా, గోదావరి డిస్ట్రిక్ట్ ఆ భాషలోనే మాట్లాడుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది మీ మాటలు. అంతే లేదు, ఆనందంగా ప్రజలు ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. అంతవరకు కొంచెం కష్టం వచ్చేవాడు వచ్చే సంవత్సరం సుఖపడాలని, బాగుండాలని కోరుకుంటాడు. పండుగలు వచ్చే దీపావళి శ్రద్ధగా చేసుకోవాలి, దసరా చేసుకోవాలి, అలాగే రంజాన్ పవిత్రంగా ప్రార్థన చేసుకోవాలి, క్రిస్మస్ చేసుకోవాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, బుద్ధ జయంతి చేసుకోవాలి. ఇందుకు మన అందరం 90% బౌద్ధులమే. తర్వాత ఏదైతే ఒకప్పుడు ఈ దిక్కుమాలిన దాన్ని ఏమంటారు, యాగాల్లో హింసలు, జంతు బలులు, నరబలు కూడా ఉండేయంట కొన్ని చోట్ల. ఇవన్నీ పోగొట్టింది బౌద్ధం. అందువల్ల ఏం ఇబ్బంది లేదు, అందరూ హ్యాపీగా ఉండాలి. నేను మామూలుగా మాట్లాడుతున్నాను, రాజకీయాలకి మిగతా వాటికి ఏమేమి చోటు లేకుండా అందరూ అన్ని పండుగలు చక్కగా జరుపుకోవాలని కోరుకున్నాం. కానీ కొన్ని ప్రాంతాల్లో మీరు చెప్పినట్టుగా ఉభయ గోదావరి జిల్లాలోనే చూస్తే కోడిపందాలకి గ్రౌండ్స్ పాటలు పాడుకున్నాము. ఆ పాటలు పాడుకున్న గ్రౌండ్లోకి వెళ్ళాలి అంటే ఇది హైవే ఉంటే, ఇది గ్రౌండ్ ఉంటే, ఈ మధ్యలో ఉన్నటువంటి సైడ్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో ఒక టోల్ గేట్ పెట్టి ఆ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడ టోల్ గేట్ కట్టాలంట. ఎందుకు ఏలూరు దగ్గర, ఏలూరు తమిళనాడు పాట పాడుకున్నాము. కృష్ణానది, గుంటూరు తీరంలో కృష్ణానది, అలాగే గోదావరి తీరంలో మధ్యలో తమిళేరన్ ఉంది ఏలూరులో. అవును, అక్కడ కూడా బద్దీలు పెట్టారు. నేను వెళ్ళాను, బద్దీల్లోకి వెళ్ళలేదులేండి. నా మిత్రులు అక్కడికి వెళ్ళాను. మా మిత్రులు వెళ్ళినప్పుడు 100 రూపాయలు కట్టి లోపలికి వెళ్ళమని ఎక్కడెక్కడ బయలుదేరి. ఎందుకు అంటే ఆ టోల్ ప్లాజాలు ఏంది అసలు? ఇది ప్రైవేట్ టోల్ ప్లాజాలు. అది ఎందుకంటున్నారు ప్రైవేట్? ఎందుకనేది మీరు వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నేనేం చేసింది కాదు సార్. మీరు తిరిగి వచ్చారు కాబట్టి జనరల్ గా పండగ వాతావరణం, ప్రజలు పండగ చేసుకోవాలి, చేసుకున్నారు, చాలా హ్యాపీగా చేసుకున్నారు. ఎవరు అడగరు నన్ను, ఎవరు అడగరు. మిమ్మల్ని అడిగితే తర్వాత పరిస్థితులు ఎలా ఉంటే వాళ్ళకి కూడా తెలుసు. అందరూ ఏ పార్టీ అండి, ఇంతకుముందు వైకాపా ఉన్న పార్టీలకు అతీతంగా చెప్తున్నాను నేను కూడా. పార్టీల గురించి మాట్లాడట్లా, పార్టీలు ఇబ్బంది పడ్డారు బద్దీ. ఎందుకంటే మెయింటెనెన్స్ కి ఎవరు వస్తారని విఐపీ సీట్లు వేసిన వాళ్ళు కొంతమంది, మరి ఎక్స్ట్రా మీరు సినిమా హాల్లోకి వెళ్తారు, అవి జనరల్ గా పండగలప్పుడు ఆ అట్మాస్ఫియర్ లో వాళ్ళు ఏర్పాటు చేసుకునేటువంటి ఇదండి. అది అంతవరకు ఓకే, ఏర్పాట్ల సంగతి ఓకే. అది మిగతా చిన్న బిద్దీలకి మామూలుగా ఇప్పుడు పెద్ద బిద్దీల్లో పందాలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద పందాలు, చిన్న బిద్దీల్లో చిన్న పందాలు జరుగుతున్నాయంట. కానీ నేను ఏంటంటే ఇవన్నీ
పండగలు జరుపుకోవడం కామనే, సంబరాలు చేసుకోవడం కామనే. మీలాంటి పెద్దలు లేదంటే మినిస్టర్స్ లేదంటే ఎమ్మెల్యేలో లేదంటే గ్రామ పెద్దలో లేదంటే ఆ ఊరు పెద్దలో వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం సోఫాలు వేసి వాళ్ళని గౌరవించుకోవడం కామనే. వీటికి టోల్ గేట్ ఎందుకు అంటున్నాను నేను. టోల్ గేట్లు ఎందుకు వచ్చాయి దీంట్లో అంటే ఆ బిద్దీలు కట్టడానికి, ఆ మధ్యలోనేమో స్టేడియంలు నిర్మించడానికి. స్టేడియంలు అంటే మీరు ఈ స్టేడియంలు కాదండి, మధ్యలో పెద్దది పెట్టేసి మొత్తం అంతా దానికి టోల్ గేట్లు పెట్టి స్టేడియం. మరి ఆ ఖర్చు ఎవరు పెట్టుకుంటారు? ఓహో, ఇలా కూడా ఉంటుందా అని విన్నాను. ఓకే, దానికోసం ఖర్చులు, కానీ లేకపోతే లోపలికి వెళ్తానికి వీల్లేదు. అంటే బండి పెట్టుకోవడానికి ఖర్చు అంటారు. మనిషి రీసెంట్ గా కూటమి ప్రభుత్వం కొన్ని కామెంట్లు కూడా చేసింది, మీ గ్రామాలకు రోడ్లు వేయాలి అంటే టోల్ గేట్ పెడతాము. అది మనం దిక్కుమాల దరిద్రమైన చెత్త చెదార ఐడియా అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇదేంది అంటున్నాను. మరి ఓకే, అది దిక్కుమాలి కరెక్ట్ 100% దాన్ని ఒప్పుకున్నారు. ఓకే, ఇప్పుడు ఇదేంది, ఇది మాత్రం దిక్కుమాలి కదా మరి. ఈ టోల్ అనేది అనఫిషియల్ గా పెట్టిళ్ళు సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగించారు. అది తప్పు. అది పెట్టిన చోట, అన్ని చోట్ల పెట్టారు. నేను అన్నాను, పెట్టిన చోట ఇబ్బంది పెట్టారు. నేను మామూలుగా అది ఎలా ఉందో పరిస్థితికి వెళ్ళాం. అక్కడే పార్కింగ్, ఎవరు మా దగ్గర ₹1 తీసుకోలేదు. మేము కారు పెట్టాం, ఉన్నాయి, మీరు చూసుకోండి. నేను రామలింగరాజు గారు అందరూ కలిపి వెళ్ళాం, ఏం లేదు. ఓకే, మీరు అనుకున్నాను నేను చెప్తున్నాను. మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తా వచ్చే సంవత్సరం రండి, భీమవరం దగ్గర రండి, లేకపోతే రాజమండ్రి రండి, లేకపోతే గుంటూరు, ఈసారి కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా బాగా పండుగ జరుపుకున్నారు. మాకు తెలిసి మిగతా చోట్ల కర్నూలు, అంతపురం జరుపుకుని ఉన్నారు. నేను వెళ్ళలేదు. ఓవరాల్ గా స్టేట్ అంతా రాష్ట్ర ప్రజలు సంక్రాంతిని చాలా హ్యాపీగా సంబరాలు బై అండ్ లార్జ్. అందరూ కాదు, నష్టపోయిన వాళ్ళు, కష్టం వచ్చిన వాళ్ళు, ఈ సంవత్సరం ఇబ్బందులు ఉన్న వాళ్ళు, వాళ్ళ సంగతి వదిలేద్దామండి. నెక్స్ట్ బై అండ్ లార్జ్ ఇబ్బందులు లేకుండా జరుపుకున్నట్టు నా అభిప్రాయం. కానీ ప్రతి సంక్రాంతికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పేదలకు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఈసారి ఇవ్వలేదు అనేటువంటిది ఏంటంటే నాకు అర్థం కాదు. సంక్రాంతి కానుకలు, తోఫాలు, ఇదే ఏమన్నా మీరు ఏంటి, మీరు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు అన్నారే కొంతమంది ఇబ్బంది ఉన్న వాళ్ళు, చేసుకోలేకపోయిన వాళ్ళు, వాళ్ళ సంగతి వదిలేద్దాం అనేసి. అలాంటి వాళ్ళ ప్రభుత్వమే కదా ఆదుకోవాలి. వాళ్ళకి కూడా పండుగ ఉండాలి కదా. సో ఉన్నోళ్ళు చేసుకున్న వాళ్ళు అంతా గ్రాండ్ గా చేసుకోలేకపోతే చంద్రన్న కానుక, అట్లీస్ట్ చంద్రన్న కానుక, మళ్ళీ ఇప్పుడు దాన్ని కూడా సరే కానుక పేరే తీసేద్దాం. బ్యాగ్ ఇచ్చి, బొమ్మ ఇచ్చి, వాళ్ళకి ఏదైతే ఉందో పెన్షన్ ఉందో లేదా మిగతా ఉందో పండుగ ఆ విధంగా ఎక్స్ట్రా చేయమండి ఆ పనులకి. అందుకని ఇది మానేసి మన మిగతా టాపిక్లోకి వెళ్తాం మనం. మీరు ఏం చేసి అంత ఫీల్ చేసినా నేను చెప్తున్నాను, వెళ్ళి 4 జిల్లాలు తిరిగి వచ్చాను కాబట్టి మళ్ళీ వెళ్తాను కాబట్టి, నేను ఉండేది ఎక్కువ అక్కడే తిరుగుతూ ఉంటాను కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తాను, ఇట్స్ గుడ్, హ్యాపీ. ప్రజలు చాలా వరకు ఈ టెన్షన్ లేదు. కానీ చట్టం ఇవాళ వీళ్ళందరూ పెద్దలకు చుట్టంగా మారిపోయింది. అది బాధగా ఉంది. నేను మీ నాన్నకి ఒకవైపు చెప్పాను, రెండోవైపు జోదంలో చాలా డబ్బులు కోల్పోయారు చాలామంది. జోదాలు ఇంతకుముందు క్యాసినోలు అన్నారు కదా, క్యాసినోలు తప్పన్నప్పుడు ఈ క్యాసినోలు కాదా, గుండాటలో చిన్న సైజు క్యాసినోలు కాదా, లోనా బయటలో చిన్న సైజు క్యాసినోలు కాదా, సామాన్యులు రెస్ట్రిక్షన్స్ ఏముంటాయండి? వాళ్ళు కోల్పోలేదా? జోదం అఫీషియల్గా పర్మిట్ చేసినట్టే కదా మీరు. ఇది నాణానికి రెండో వైపు. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు ఇంతకుముందు క్యాసినో పెట్టాడు, ఇప్పుడు ఇంకొక ఆయన ఎమ్మెల్యేలు ఇంకోటి పెట్టారు. అది హై స్టైల్లో పెట్టారు, ఇది లో స్టైల్లో పెట్టారు. ఇది చట్టం మాత్రం చాలా చోట్ల. ఇంకొక విచిత్రం ఏంటంటే మీకు చెప్పాను ఇందాక, కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లో ఆ గడ్డవాళ్ళ దగ్గర కోళ్ళు ఎత్తుకురమ్మన్నారంట. గడ్డవాళ్ళ దగ్గర కోడి పుంజులు ఉంటాయి కదా, అవి పట్టుకొచ్చి అక్కడ గ్రేప్ వైన్ కంపెనీ ఉంది, స్టేషన్లో పెట్టిన 2-3 పెట్టుకుని బెండ్ ఓవర్ చేద్దాం, ఏదో నా 10 కేసులు ఉన్నట్టు కోడు, అది పందేలేసే పుంజులు కాదు అని విన్నాను. హౌ ఫార్ ఇట్ ఇస్ టు ఐ డోంట్ నో. గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ కానీ బయట కానీ కేసులు నమోదు చేయాలి కాబట్టి, అలా కనిపించాలి కాబట్టి కొన్ని చోట్ల ఎక్కడో ఆవేశపడి ఎక్కడో గట్టికి వెళ్ళి పాపం అవతపు చేసి ఏంది దుర్మార్గం అవతపు చేసి వాళ్ళ మీద తిరగబడ్డారు కూడా జనాలు, నాయకులు. అన్యాయం. చట్టాన్ని అదుపు చేయడానికి ఒక పోలీస్ ఆఫీసర్స్ చట్టాన్ని పాటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ మీద చేయటం తప్పు. ఒకవేళ వాళ్ళు వచ్చి డబ్బుల కోసం పీడిస్తుంటే అది వేరు కాదు, మంచి పద్ధతి కాదు, అమాయకులు ఇలా జరుగుతుంది అని చెప్తే. చట్టం మాత్రం కొన్నాళ్ళు చుట్టంగా మారిపోయి లోకల్ దాక్కుందండి కొన్ని రోజులు. అంటే ఇవాళ కొత్తని కాదు, ఇంతకుముందు కూడా. ఇంతకుముందు వైకాపా గారు కూడా మంత్రి రంగరాజు గారు ఏదైతే ఉన్నారో బ్రహ్మాండంగా వేయించారు, అన్నీ నడుస్తూ ఉంటుంది. కాదు ఇష్యూస్ అది కాదు. వాళ్ళు మొత్తం మీకు తెలుసో లేదో, మేము వెళ్తూ ఉంటే పక్కన చాలా చోట్ల కూడా చాలామంది చూస్తుంది
భువనగిరి, నిజామాబాదు, హైదరాబాదు వేల మంది వచ్చారు. అక్కడ స్థానికులు కాదు, తెలంగాణ నుంచి కూడా చాలా వేల మంది వచ్చారు. ఓకే, సత్యం ఇది. తప్పే ఉందండి, తెలుగు బిడ్డలో ఒకరి చోట ఒకరికి వెళ్తారు, తప్పేం లేదు. అందుకే స్టార్టింగ్ లో నేను సిటీ ఖాళీ అవుద్దన్న దాని మీనింగ్ అదే. ఎవరైతే అక్కడి నుంచి స్థానికంగా ఉంటున్నారో ఇక్కడ ఉన్నటువంటి మారుతుంది, దయచేసి వీళ్ళతో కలిసి ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్తారు ఆ యొక్క మారుతుంది అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయడానికి. పూర్వం మీద మారుతుందండి, పూర్వం మీద ఇక్కడ మీద చాలా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు హైదరాబాద్ లో ఏదైతే ఉంటారో ప్రపోజిషన్ 90% ఎక్కువ కోస్తా రాయలసీమ తెలంగాణ నుంచి ఉండేవారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటేనండి, ఉత్తర భారతీయ గురించి కుప్పలుగా వస్తున్నారు. మొత్తం మీరు హైదరాబాద్ మహానగరంలో అనేక చోట్ల 90% కిరాణా షాపులు, జ్యువెలరీ షాపులు, ఎన్ని షాపులన్నీ మార్వాడీలు, గుజరాతీల చేతిలోకి వెళ్ళిపోయినాయి. పాపం పాత కామెంట్లు కానీ మిగతా బలహీనగాలు కానీ అందరూ లేరు. అసలు అలాంటి పరిస్థితి. మొత్తం ఉద్యోగాల్లో కూడా అత్యధికులు ఉత్తర భారతదేశం నుంచి వచ్చేస్తున్నారు. భాష కూడా వాళ్ళకేం సంక్రాంతి అనేది ఎక్కువ చేసుకోరు. అందువల్ల మీకు అలా అనిపించింది, వాళ్ళ వెహికల్స్ దొరికిందని వేసి తిరుగుతున్నారేమో హ్యాపీ కానీ. బట్ బై అండ్ లార్జ్ బాగానే ఉంది. లెటస్. ఓకే, సరే. నెక్స్ట్ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ గురించి కూటమి ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏంటి, మీకు అర్థమైంది ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అసలు స్టీల్ ప్లాంటు, విశాఖ ఉక్కు ఒక ఎమోషనల్ ఇష్యూనే కాకుండా ప్రజల ఆర్థికంగా బలపడటానికి, ఒక పారిశ్రామిక ప్రగతికి సూచన, తెలుగు జాతి ఆత్మగౌరవానికి సూచన, తెలుగు జాతి త్యాగాలకు సూచన. ఇంతకుముందు అనేకసార్లు చెప్పాం, ఎక్కడ సాయి రెడ్డి, ఎక్కడ గుప్తా గారు, ఎక్కడ కరీంనగర్లో ప్రాణాలు పెంచడం ఏంటి, వరంగల్లో ప్రాణాలు పెంచడం ఏంటి, అనంతపూర్ ఏంటి, చిత్తూరు ఏంటి, నెల్లూరు ఏంటి, పాలకోలు ఏంటి, శ్రీకాకుళం ఏంటి, విశాఖపట్నం కోసం. చాలామంది చెత్త కమీన బ్యాచ్కి, కమీన్ అండి వాళ్ళకి అర్థం అవ్వాలని చెప్తున్నాను, గుమా వ్యాపారులకి కమీన బ్యాచ్. వీళ్ళకి కేవలం అక్కడ కర్మాగారం కనపడుద్ది, కానీ తెలుగు బిడ్డలందరికీ అక్కడ తెలుగు ప్రజల ఆత్మగౌరవం, అక్కడ కనపడేది భవనాలు, యంత్రాలు, భూమి మాత్రమే కాదు, తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, పౌరుషానికి, బలిదానాలకి చిహ్నంగా సాధించుకున్నది అది. ఎస్, ఇవాళ అక్కుపక్షులు కొంతమంది అలా కాకుండా వేరే విధంగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ ప్లాంట్ విషయంలో మాత్రం ఒకటి ఆలోచించాలండి, అద్భుతమైన నాటకానికి తెరతీస్తున్నారు. ఎలా? ఇంతకుముందు కళ్యాణ్ గారు ఏమన్నారు, ఇంతకుముందు చెప్పారు మీరు క్రితం ఇంటర్వ్యూలో. ఎస్ సార్. ఏమని, ఇప్పుడు ఆ వీడియోలు కూడా గత రాత్రి నుంచి చాలా సోషల్ మీడియా వైరల్ అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకుంటుంది, ఇది ఆయన మాట్లాడేది. మొదట దేశానికి ఎటువంటి మేలు చేకూరే విధంగా ఉంటాయో అటువంటి నిర్ణయాలే కేంద్ర ప్రభుత్వం. విశాఖపట్నం అనౌన్స్ చేసిన తర్వాత ఆయన మాట్లాడిన విషయాలు తర్వాత అక్కడికి వచ్చి వాళ్ళ ప్రజల గురించి మాట్లాడుతుండొచ్చు. ఇప్పటికిప్పుడు కూడా కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి గారు చేశారు కదా సార్, ప్రైవేటైజేషన్ మీద కేంద్రం స్టాండ్ అలాగే ఉంది, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నిన్న కూడా కామెంట్ చేశారు ఆయన. చేతకాని సిగ్గులేని సొసైటీగా మారిపోయిందా తెలుగు జాతి? సిగ్గులేని సొసైటీగా మారిపోయిందండి. తమిళనాడు మాట అంటే వాళ్ళు ఊరుకుంటారా? వీళ్ళకి అహంకారం, ఎవడన్నా ఏం చేయొచ్చు, ఎవడన్నా చంపేయచ్చు, లేదంటే ఎవడన్నా కేసు బెదిరించవచ్చు. ఆడిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో బానిసలు చేసి. తెలంగాణ సోదరులను చూసి బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. అక్కడ నాయకులు కొంతమంది జోక్ చేయట్లేదు, సిగ్గు తెచ్చుకోవాలని, సిగ్గు తెచ్చుకోవాలి. వాళ్ళ నుంచి వీరభజన చేస్తున్నారు కదండి కొంతమంది. వీరభజని మామూలు బానిసత్వం అంటే బానిసత్వానికి పరాకాష్ఠగా మారిపోయింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్. వీళ్ళ రాజకీయ నాయకుల, ప్రజలు కాదు. నేను అడుగుతాను, కొంచెం సమాజంలో చెప్పండి, మీరు ఒక డైరెక్ట్ కడుతాను. వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించింది, ఆనందోత్సవాలతో పాద పూజలు చేస్తున్నారు. ఆదాని గారి ఇద్దరు శిష్యులకి వాళ్ళ ఎక్కడ పడితే అక్కడ ఏ చేసి దీపాలు ఇస్తున్నారు, ఫోటోలు దండలు వేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. మిగతా పార్టీలు కూడా భయంకరంగా ఏదో ఆనందోత్సవాలతో చేసినాయి. నేను పాయింట్ మాట్లాడుకున్నాం. 10,300 కోట్ల రూపాయలు ఈక్విటీ ఇన్ఫ్యూజన్, 1140 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ప్రిఫరెన్షియల్ షేర్స్ కింద ఇచ్చి తర్వాత ఆప్షన్ ఫర్ కన్వర్టింగ్ ఇంటూ ఈక్విటీ కింద ఈ ప్యాకేజ్ వచ్చారు. మొట్టమొదటి చెప్దాం, సంతోషం.
ఏదో ఒకటి వస్తుంది టైం బీయింగ్ టెంపరీగానే టైం బీయింగ్ గానే వస్తుంది, సంతోషం, అభినందిద్దాం. బిట్వీన్ ద లైన్స్ చూద్దాం. మేమందరం అక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ కోసం అహర్నిశలో కష్టపడుతున్న కార్మిక సోదరులు కానీ మిత్రులు కానీ నిజాయితీగా పోరాడే వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారండి. వాళ్ళకు మేము కానీ అందరూ కోరుకుంది ఏంటి? మీ మీడియా చేసింది మామూలు పని అండి. ఢిల్లీలో మన మీటింగ్ పెడితే 300 మంది జంతర్ మంతర్ దగ్గర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము అందరం నిరాక్షణ చేస్తుంటే ఒక్క అక్షరం ఒక్క రాలేదండి. షర్మిలా గారు వస్తే మాత్రం బీభత్సం చేశారు. పొగిడే పత్రికలు కొన్ని ఒక 10 నిమిషాలు ఆడావిడికి ఢిల్లీలో. మేము రోజుల పాటు తరపున నేను తర్వాత జేడి లక్ష్మణ్ గారు అందరూ కలిసి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జాతీయ స్థాయి ప్రొఫెసర్ని మిగతా ఇంటలెక్చువల్ సెమినార్ పెడితే ఒక్క ముక్క రాయలే ఏ పత్రికలో ఏ మీడియాలో. స్టీల్ ప్లాంట్ వాళ్ళు అక్కడ పెడితే ఒక పక్కన పెట్టారు యేచూరి గారు వాళ్ళు వచ్చారని. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. ఇవాళ ఈ కుట్రకు ఆద్యం ఎక్కడంటే ఆదానీ గారు అంబానీ గారు వాళ్ళ చెప్పు చేతల్లో రాష్ట్రంలో ముఖ్యమైన నాయకులు పడిపోవటం. నిన్న కుమారస్వామి గారు మాట్లాడారు, చూశారు, అసెంబ్లీ తీర్మానంతో సహా మాట్లాడారు, గుడ్. కానీ నేను ఒకటి మాట్లాడుతున్నాను. మేమందరం కోరుకుంది ఏంటంటే స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్స్ ఐరన్ ఓరు కోలు ముందర కేటాయిస్తే వితిన్ 24 hours. కళ్యాణ్ బాబు గారు మాట్లాడితే ఫోన్లో నేను డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాను మోడీ గారు అమిత్ షా గారితో అని చెప్తారు. నిమిషం ఉండి ఆయనకి పని ఎందుకు చేయట్లేదు మరి? ఆదాని గారు ఒప్పుకోడేమో, అలాగే చంద్రబాబు నాయుడు గారు. ఆయనకేం సంబంధం అసలు? ఈ దేశాన్ని మొత్తం కనుసైగలతో శాసిస్తుంది ఆదాని గారు కదా. ఆయన ఆ పోర్టు ఆయన అన్ని విశాఖపట్నం 1200 ఎకరాల్లో నిర్వాసితులు పొట్టగొట్టించిన భూములు పోర్టు గారు అప్పచెప్పారు. ఆ పోర్టు నుంచి ఎవరు మాట్లాడారు, ఎవరు ఇచ్చారు? అందరూ భాగస్వామ్యం చెప్తున్నాను. ఆ రోజు అప్పచెప్పింది ఎవరో గంగవరంపట్టి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేక శక్తులు కావచ్చు, లేదా ప్రభుత్వేతర శక్తులుగా ఎదుగుతున్నటువంటి వీళ్ళని రాష్ట్రంలో ఎవరిని బట్టినా కూడా హోమ్ మినిస్టర్ గారిని కావచ్చు, లా అండ్ ఆర్డర్ మీద కావచ్చు, లేదంటే మహిళల మీద జరుగుతున్న దారుణాల మీద కావచ్చు, నా చేతిలోకి తీసుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, నేను తెగించి వచ్చాను, తొక్కదీస్తా తోలుదిస్తా అని మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో ప్రభుత్వేతర శక్తుల మీద మాట్లాడే దమ్ము ధైర్యం లేదా? వాళ్ళని ఎదిరించే ధైర్యం లేదా? కళ్యాణ్ బాబు గారు మేము ఆ రోజు ఉన్న కళ్యాణ్ బాబు గారు ఉత్తరాది అహంకారం నశించాలని దమ్ముగా నిలబడి కళ్యాణ్ బాబు గారు ఆయన. ఒకప్పుడు చెగువేరా అని అభ్యుదయ భావాలు నలుగు సితారు అన్న కళ్యాణ్ బాబు గారు ఆయన. ఒకప్పుడు ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేస్తారన్న కళ్యాణ్ బాబు గారు. ఒకప్పుడు ఏదైతే ఉందో మేము హోదా విభజన హామీలు రాకపోతే ఏది ఇచ్చినా రాష్ట్రానికి భావితరాలు నష్టపోతారు, ఇది ఎంత దొంగ మాయా, సిగ్గుంటే కారం రాసుకోండిరా ఈ ఎంపీలారా అని చెప్పి ఒకప్పుడు మాట్లాడిన కొన్నాళ్ళు మేము ఉద్యమం మధ్యలో వచ్చారు, కొన్నాళ్ళు మాట్లాడి వెళ్ళిపోయారు. ఉద్యమం ఎప్పుడు ఆపలేదండి. ఆయనకు అవసరం వచ్చినప్పుడు ఎంపీల మీద మాట్లాడారు, ఆయనకు అవసరం వచ్చినప్పుడు చంద్రబాబు గారి మీద మాట్లాడారు, ఆయనకు అవసరం వచ్చినప్పుడు లోకేష్ గారి మీద మాట్లాడారు, ఆయనకు అవసరం లేనప్పుడు బీజేపీ నేతల మీద డైరెక్ట్గా మాట్లాడారు. ఇప్పుడు అవసరం లేదు కాబట్టి సైలెంట్గా ఉంటున్నారా? అదానీ గారు ఏం చెప్తే రాష్ట్రంలో ఆయన కాదండి నేను చెప్పేది. కళ్యాణ్ బాబు డైరెక్ట్ అసోసియేషన్తో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉత్తర భారతీయ పొట్టులో ఉన్నారు, పరోక్ష పొత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీకు అర్థమంతా పరోక్ష పొత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు. వాళ్ళు తీర్మానం చేయడం వల్లే, వ్యతిరేకంగా చేయడం వల్లే ప్రైవేటైజేషన్ ఆగిపోయిందని సాక్షాత్తు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారే చెప్పారు కదా. నేనే చెప్పారు కదా, దాని వల్ల ఆగిపోయిందని లేదు. నేనండి దాని వల్ల ఆగుందో లేదో ఆలోచిద్దాం. డెఫినెట్ గా ఆ తీర్మానం చేశారు, దాంట్లో రెండో డౌట్ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీర్మానమే కాకుండా మేము కోరుకుందండి సార్, మొట్టమొదటిగా అందరూ కోరుకుంది ఫస్ట్ దానికి మైన్స్ కేటాయించాలి, క్యాపిటల్ మైన్స్. ఇది నిజంగా చెప్తున్నాను, సెపరేట్గా టెండర్ లేకుండా ఉన్న సంస్థల నుంచి సేల్ కానీ దాని నుంచి ఎన్ఎండిసి కానీ పెద్ద ఇబ్బంది లేదండి. ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్, ఎందుకంటే ఇది చేయించవచ్చు. రెండోది మేము అడిగింది 14% ఇంట్రెస్ట్ వీళ్ళకి బాధి మన ప్రభుత్వ రంగ సంస్థకి ఆదానీ గారికి, షా గారికి, అంబానీ గారికి, సింఘ్వి గారికి వీళ్ళందరికీ వేసిన వడ్డీ అండి 9%. దీని మీద వడ్డీల మీద వడ్డీ వేసి అప్పులు తీసుకొచ్చారు 26,400 కోట్లకి. అది ఇమ్మీడియట్గా మేమేం కోరుకున్నామంటే మీరు 23 లక్షల కోట్లు మాఫీ చేశారు, అక్కర్లేదు దీన్ని ఈక్విటీ క్యాపిటల్ కింద మార్చి మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకుని అది వాళ్ళకి బ్యాంకులకు ఇచ్చి అది రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేసేయండి. ఒక 10,000 కోట్లు డైరెక్ట్ ప్యాకేజీ, 5,000 కోట్లు కార్పస్ ఫండ్ కింద పెట్టి 5,000 కోట్లు స్పెషాలిటీ స్టీల్ కింద, అంటే దీని కెపాసిటీ ఇప్పుడు ఇంకొక పెంచుకోవచ్చండి. ఇప్పుడు 7.3 నుంచి దానికి బ్లాస్ట్ ఫర్నేస్, ఆర్క్ ఫర్నేస్ కింద మార్చుకుని కొంత కెపాసిటీ పెంచుకోవచ్చు, స్పెషాలిటీ స్టీల్ తీసుకురావచ్చు, అద్భుతంగా ఉంటుంది. ఇది మేము అడిగింది అండి. దీంతో పాటు దీని మెయిన్ ఆ ఈక్విటీని రాష్ట్ర ప్రభుత్వాన్ని బదలాయించమని.
వీళ్ళు ఏం చేశారండి ఇవాళ దీన్ని ఏంటంటే పోస్ట్ పోన్ చేయడానికి ప్రయత్నించారు. ఇవాళ ఈ ప్యాకేజీ ఏదైతే ఉందో వచ్చే సంవత్సరంలో 3,000 కోట్లు 4,000 కోట్లు వచ్చే సంవత్సరం నష్టం వచ్చింది అనుకోండి. ఈ విధంగా మేము ఇంతకు చేసాం కదా ప్యాకేజీ అని చెప్పి అమ్మేయడానికి వీలు ఉంటుంది. కుక్కను చంపే ముందు పిచ్చి కుక్క చేయడానికి మొదలెయ్యడానికి ఒక విధమైన ప్రయత్నం జరుగుతుందని అనుమానం ఉంది. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఈ రాష్ట్రం ఎందుకని అసలు చప్పట్లు చదువుకునే సిచ్యువేషన్ అండి. మిత్తల్ గారిని మార్వాడి గారు ఒక ఆయన వచ్చారు, అలాగే వేదాంత అగర్వాల్ గారిని ఇంకో మార్వాడి గారు, గుజరాతీలు చాలామంది వస్తున్నారు. ఈ రాష్ట్రం మొత్తం బానిసత్వ పాలనలోకి వెళ్ళిపోయి వాళ్ళ చేతుల్లో కాల్ముక్త బానిసం ద్వారా అనే పరిస్థితి తీసుకెళ్ళిపోతున్నారు రాష్ట్రాన్ని. ఖచ్చితంగా చెప్తాను, నేను ఆధారాలు ఇస్తాను. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాను ఇక్కడ ఆ సాగుగొట్టి చెవులు మూసిన డివిఎస్ రాజు గారు పవర్ అది ఏది గంగవరం పట్టు అక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా లాగేసుకున్నారు. పావలాబేడకి 10.3%. అది మొత్తం అన్ని వేల ఎకరాలతో సహా అది బిల్ట్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి 40,000 కోట్లు వర్తనుకుంటే అన్ని వేల ఎకరాల భూమి పోర్టు అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ప్రజలకు చెందాలని రాసుంది ఆ రోజు కండిషను. వాళ్ళు దమ్ముందా తీసుకునేది? అదేమో ఆ ప్లాంట్ ఏమో ఆ గంగవరం పోర్టు ఆదాని గారేమో స్టీల్ ప్లాంట్కి 1,200 కోట్లు దొబ్బేసి ఆ ప్లాంట్ నుంచి వాళ్ళు ఇండైరెక్ట్గా మా స్టీల్ ప్లాంట్కి మెటీరియల్స్ ఇవ్వకుండా 20 కోట్లు తక్కువ వచ్చిందని చెప్పి ఆఫ్ చేసే పరిస్థితి వచ్చారు. తక్షణమే ఆ పోర్టు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది, స్టీల్ ప్లాంట్ బదలాయించండి లేదా దానికి రాష్ట్ర ఫెసిలిటీ చేయండి. మిత్తల్ గారిని వచ్చాడు, మిత్తల్ గారితో అంటే ఎన్ని వేల కోట్లు కంపెనీ వచ్చేస్తుందని ఈ మిత్తల్ గారికి మైన్స్ కోసం దేశం అంతా తిరుగుతున్నారు పాలకులు. మీకు అర్థమవుతుందా? అదే స్టీల్ ప్లాంట్ పక్కన కొత్తగూడ దూరంలో అనకాపల్లిలోనే అదేనండి మిత్తల్ మార్వాడి గారి కంపెనీ కోసం ప్రాణాలు అర్పించేసేటట్టు ఫైట్ చేస్తున్నారంట పాలకులు దానికోసం. ఇంకోటి కూడా చాలా మందికి నేను అన్నదానికి బాధగా ఉంటే మీ ఆత్మగౌరవంగా తెలుగు బిడ్డగా మాట్లాడితే ఖచ్చితంగా దీన్ని గుర్తుంచుకోండి. ఏంటండి కడబుక్ ఫ్యాక్టరీ దాని భూమి అన్నారు, భూమి పక్కన పెట్టారు, దానికి ఫెసిలిటేషన్ ఇంకో దాన్ని అన్నారు, అది పెట్టారు, నీళ్లు కేటాయింపు చేశారు, అన్నీ రెడీగా ఉంటే కేంద్ర ప్రభుత్వ రంగంలో అత్యధిక కర్మాగారం రావాలని విభజన హామీల్లో ఒకటిగా ఉంటే దాన్ని అటకెక్కిచ్చేశారా? ఒకళ్ళు ఈయన వచ్చి ఒకసారి శంకుస్థాపన, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి శంకుస్థాపన. చూడండి ఏళ్ళతో పాటు ఎట్లా కేంద్రంలో ఉన్న ఆదాని గారు అంటే కంపెనీ పెడుతున్న భయాందోళనలతో ఈ పాలకులందరినీ పెట్టి ఆడిస్తున్నారు. నాకు నిజంగా చెప్తున్నానండి, రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, బట్టి విక్రమార్క గారు, కేటీఆర్ గారు, కళ్యాణ్ గారు, చాడ వెంకటరెడ్డి గారు, వీరభద్రం గారు, శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, జేడి లక్ష్మణ గారు అందరూ నాకు కావాలి. మీకు ఇచ్చితంగా అనిపించి ఉంటుంది. కానీ వాళ్ళ చేతుల్లో పావులుగా మారిపోయారు. ఇవాళ మిత్తల కంపెనీకి అంటండి, అదే మార్వాడి గారి కంపెనీకి హౌ ఫార్ ఇట్ ఇస్ టు వెరిఫై. నేను మళ్ళీ ఆర్టీఐ తెప్పిద్దాం. ఆ కేంద్రానికి ఇచ్చిన లెక్కల ప్రకారం రాష్ట్రం ఇచ్చేది రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల్లోంచి పొళ్ళోడు కట్టి వసూలు చేసిన పన్నుల్లోంచి వచ్చే 2 దశాబ్దాల పాటు 90,000 కోట్ల రూపాయలు సబ్జెక్టు కరెక్షన్. ఇట్ మే కమ్ డౌన్. నేను మళ్ళీ సబ్జెక్టు కరెక్షన్ చెప్తున్నాను. లేదా గవర్నమెంట్ ఏమన్నా ఎంత ఇస్తారు మొత్తం రాయితీలు నీళ్లు మొత్తం అంటే ఏ లేరు కోసం మన ప్రజల యొక్క అడ్డంగా తీసుకున్న నీళ్లుగా తీసుకుని స్టీల్ ప్లాంట్ కనో నీటి కనో పెట్టుకుందా అంటే ఏ లేదు దాంట్లో నుంచి కూడా ఈ మార్వాడి గారి కంపెనీ కోసం నీళ్లు కేటాయిస్తున్నారంట. అవన్నీ వాడు లెక్కలేయాలి. ఎంతకి సబ్సిడీకి ఎంత ఇస్తానో మొత్తం లెక్కేస్తే ప్రజల పొళ్ళోడు కొట్టి ఆయనకి రాయితీలు ఇస్తారు. వచ్చే 15 సంవత్సరాలు జాగీరండి. కడబుక్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదా? రాయలసీమ ఇప్పుడు వీరభజన చేసేవాళ్ళు అక్కడ అడుగుతున్నాను. ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ బుందేల్ఖండ్ తరహా మరియు కేబీకే తరహాలో ₹1 ఇవ్వలేదండి ఇంతవరకు. ఈ 50 కోట్లని మోసం చేసేవాళ్ళ సంగతి పక్కన పెట్టింది. ఎందుకంటే 50 కోట్లు తెలంగాణలో 9 జిల్లాలకు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ 7 జిల్లాలు, వెనుకబడిన జిల్లాల కింద ఎప్పుడు 50 కోట్లు పక్కన పెట్టింది. ₹1 రాబోద్ది. దాని గురించి నుంచి ఒకళ్ళు మాట్లాడుతున్నారా? వీరభజన పాదభజన. నిన్న మోడీ గారు వచ్చారు, ఏమన్నా ఒక్కళ్ళు మాట్లాడారా? వీరభజన కదండి. అదో మోడీ, ఓహో సో మోడీ, అసలు మోష నమో ఏంటంటే నమ్మించి మోసం చేసేవాళ్ళు నమో అంటారా? అదేంటది తెలుగులో అండి. ఆయన తెలిసి మాట్లాడి ఉంటారు. నమో అంటే నమ్మించి మోసం చేయాలి, ఆయన తిరగట్లేదు మోడీ గారికి. నమో అంటున్నారు ఇక్కడ మంత్రులు. భగవంతుడు నమ్మో కాదు అయినా నువ్వేం దేవ సంబుతులు కాదు, నమ్మో అంటే నమ్మించి మోసం చేస్తారో అని చెప్తున్నారు. ఆయనకి అర్థం కాక ముసిముసి నవ్వుకున్నారు. ఇవాళ వస్తే ఒక్క కిక్కురు మనలేదు. కానీ ఆ రోజు మోడీ గారు సరిగ్గా 2 సంవత్సరాల క్రితం వచ్చారు. విశాఖపట్నం వస్తే మాలాంటి వాళ్ళందరినీ 24 hours ముందు అరెస్ట్ చేసి చూపించకుండా నానా ఇబ్బందులు పెట్టలేదా అనేక మంది? స్టాలిన్ గారిని అయితే విశాఖపట్నం ఫ్లోర్ లీడర్లను పట్టుకుని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఉండగానే
మేము రామని చెప్పినా ఈ 30 కిలోమీటర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పార్క్లో వేసుకుని అనుమతి ప్రకారం అన్ని వందల రోజులు చేసుకున్నానని అవసరం లేకుండా ఆశ్రయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, ప్రత్యేక హోదా దీని మీద మాట్లాడిన ఆ రోజు మన సభలో మాట్లాడారు. ఇప్పుడు సభలో కిక్కును మనలేదు. వీరభజన అండి. పొరపాటు మనం ఈ మాట మాట్లాడనుకోండి, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు మనిషి అంటారు. కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు గట్టిగా పోరాడలేదన్నా అనుకోండి, మీరు ఏ మనిషి అంటారు. తెలుగు మనిషిగా బతుకుతామండి. తర్వాత కులపిచ్చి మతపిచ్చి మిగతా దిక్కుమాల పిచ్చి 2019 తర్వాత నేను ఉద్యమం చేశాను. పదే చెప్పాల్సి వస్తుంది. తీవ్రమైన ఉద్యమం చేశాను. 90% మీడియా అయిపోతే నాది బాధ్యత కాదు. అందువల్ల నేను ఒకటి చెప్తున్నాను, ఇది ఒక భయంకర కుట్రకు నాంది. ఎలాగంటే మేకపోతని బలిచ్చే ముందు మనాడికి ఎవరికి ఇస్తున్నాం అనుకోండి బలి చేసుకోమని, దానికి అన్ని హారాలు వేసేసి ఊరితో దాన్ని సింగారం చేసి మన ఆడికి అప్పచెప్తామని నరుక్కోరా అని. అలాగా ఇవాళ త్రివేంద్రం అనేక ఎయిర్పోర్ట్లు ఉండండి ఇండియాలో బాగా సింగారం చేసి, అంటే బాగా డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని 50 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి ఆదాని గారికి అప్పచెప్పింది ఈ ప్రభుత్వం. అప్పచెప్పలేదా? ఇది కూడా రేపొద్దున మనకు స్పష్టమైన హామీ పార్లమెంట్లో తీర్మానం చేయాలి. ఈ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది లేదు. పాయింట్ ఒకటి. సెయిల్లో ఇప్పుడు ఆఖరి ఆప్షన్ సెయిల్లో విలీనం చేయటం, అది కూడా ఎందుకు అన్నామంటే ఇంతకుముందు ఒప్పుకోవాలా. అదే మన సొంత సంస్థ, ఒక సంస్థ కింద ఉంటుంది, మన సొంత కాకపోయినా దీన్ని సేల్లో విలువను చేయడం అని చాలామంది ఆ రోజు అధికార పక్షాలు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలు కూడా ఏదో ఉండిపోతుంది. ఇలా అమ్మేంత దుర్బుద్ధి వస్తుందని అనుకోలేదు. ఇలాంటి కూరగాయల వ్యాపారులు అందరూ వచ్చేస్తారు అని అనుకోలేదు మనం. అందువల్ల ఆ రోజు అనుకున్న మాట వాస్తవం. లేని పక్షంలో ఎన్ఎండిసిలో కానీ సేల్లో కానీ విలువను చేయాలి. సేల్లో ఒక అంతర్భాగం 1972 నుంచి 82 వరకు ఈ ప్లాంట్ ఉంది. ఇట్ వాజ్ ఓకే ఎల్లేయరండి. అందువల్ల అది లాస్ట్ ఆప్షన్ పెట్టుకుని దాన్ని బతికించుకుందాం. అందువల్ల ఇది లేకపోతే ఇవన్నీ కూడా తాత్కాలిక ఉపశమనాలే తప్ప శాశ్వతమైన ఉపశమనాలు కాదండి. ఇది అంతిమంగా ఫైనల్గా ఒక మాట చెప్తున్నా. వాళ్ళ కేంద్ర మంత్రి గారు ఇంకోటి ప్రకటించారు, దీన్ని ప్లాంట్ నెట్వర్త్ -4,600 కోట్లు చిల్లరని, అప్పులు 26,000 కోట్లు, మిగతాది కరెంట్ అసెట్స్ 7,600 కోట్లు, మిగతాని కలుపుకుంటే అని. చెవులో పువ్వు, క్యాబేజీ పువ్వు, క్యాలీఫ్లవర్లో భలే పెడుతున్నారండి ఆదాని గారి పార్టీ. ఎందుకనంటే 1972 ఎకరం 1,20,000 రూపాయలు ఉంటే అది వేస్తున్నారా విలువ? డిప్రిసియేటెడ్ వాల్యూ అండి. ఈ మాటలని మనం విన్నాం. దాని నెగిటివ్ వాల్యూ, దాన్ని అమ్మితే, ఇప్పుడు ఆ ప్లాంట్ని అమ్మితే ఎవడన్నా మనం అమ్మినవాడు 4,000 కోట్లు ఇవ్వాలన్నమాట. ఓకే, చెవులో క్యాలీఫ్లవర్ పూలు ఉన్నాయా? ఇది కేవలం ఇప్పుడు ఆదాని అంటలేదు. ఆదాని కాకపోతే గుజరాతీ మాడవారి వ్యాపారులు 100 మంది ఉంటారు. ఎవరికైతే వాళ్ళ చేతిలో పడదు. ఎలా చెప్పారండి టోటల్. ఇవాళ రాయ్పూర్ రోడ్ వేస్తున్నారు. మాకేమన్నా రాయ్పూర్తో అవసరం పడలేదండి. మా విశాఖపట్నం ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీ మార్వాడీల కోసం, మీ గుజరాతీల కోసం వేసుకుంటున్నారని అని చెప్తే ఏం జరుగుతుంది? అందరూ మార్వాడీలు. బిర్లా గారు స్వప్న రుజుమాన్ని సాయం చేశారు. మహాత్మా గాంధీ గారు గుజరాతీ, సర్దార్ వల్లభాయ్ వాళ్ళందరినీ గౌరవిస్తామండి. ఈ అడ్డంగా చేసే వ్యాపారుల సంగతి మిగతా వాళ్ళు మనం జాతిపరంగా ఎందుకు తిరిగిస్తాం? సరే, ఇంత జరుగుతున్నా, ఇన్ని కామెంట్లు చేస్తున్నా, నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ప్రజల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆ ప్రౌడు, దాన్ని కాపాడటానికి, దానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నది నాటి తెలుగుదేశం గవర్నమెంటు, నేడు ఎన్డీఏ గవర్నమెంటు. ఆ రోజైనా ఈ రోజైనా మేము అధికారంలో ఉన్నటువంటిది అది మా అదృష్టం అన్న యాంగిల్లో చెప్పొచ్చారు ఆయన. ఒకటి, ఆ రోజు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజ్ ఏదైతే వాజ్పేయి గారి ప్రభుత్వం ఉండగా పెట్టిన మాట వాస్తవం. తర్వాత దాని మోడర్నేషన్ కూడా అప్రూవ్ చేసిన మాట వాస్తవం. యూ కాంట్ డెనే దట్. మీకు ఇంతకుముందు చెప్పాను, 6,000 కోట్ల ప్లాంట్లో 7.3 మిలియన్స్ అవ్వాల్సింది 8,500 కోట్లు పెట్టి అది 36 నెలల్లో కంప్లీట్ చేయాల్సింది 100 నెలల్లో కంప్లీట్ చేయడం వల్ల ఇబ్బంది జరిగిందండి. అది 12,000 కోట్లు. అప్పటి వరకు కొన్నాళ్ళ వరకు బాగానే ఉన్న ఫ్యాక్టరీ టెక్కెల్మని 12,500 కోట్ల అప్పులు బ్యాంకు లోన్లకు తీసుకెళ్ళిపోవడం, డిఫాల్ట్ అవ్వడం జరిగింది. అందువల్ల ప్రయత్నం చేయలేదని చంద్రబాబు నాయుడు గారికి కూడా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి, లేకపోతే లక్ష్మీనారాయణ గారికి, లేకపోతే మిగతా వాళ్ళకి అమ్మేస్తారని ఎవరికి ఉండదండి. నేను చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా. ఈవెన్ రేవంత్ రెడ్డి గారికి కానీ, కేటీఆర్ గారికి కూడా మేము ఆ ప్లాంట్ అమ్మేస్తాంటే ఊరుకుంటారా? తెలుగు ప్రజలు రక్తం త్యాగంతో ఏర్పడిన ఫ్యాక్టరీ, అది ఆత్మగౌరవం చిహ్నం అని చెప్తున్నాను నేను ఇక్కడ. ఖచ్చితంగా సింగరేణి కాలేసి భూగర్భంలో ఉన్న గనులు కూడా తెలంగాణ కొంగు బంగారం, తెలుగు జాతిని గడ్డ మీద ఉన్న బంగారాన్ని కూడా గుమ్మా వ్యాపారాలకు అప్పచేస్తే ఊరుకోమండి. తెలుగు జాతి కలిసి పోరాడాల్సిన తరుణం ఇది. ఎందుకని రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారు అనుకుంటున్నాను. అందువల్ల కేటీఆర్ గారు అందరూ స్పందించాలి కూడా. దీని మీద నా తెలుగు జాతికి సంబంధించిన సమస్య. అందువల్ల డెఫినెట్గా దాన్ని నిలబెట్టుకునే రీతిలో కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన మొన్న మేము ఇంకా ఇది కానట్టని కుమారస్వామి గారు ప్రకటించారు. కుమారస్వామి గారిని నేను కొంతవరకు నా ద్రవిడ బిడ్డ,
భద్రావతి స్టీల్స్ చాలా చూశాను మిగతా చోట్ల, కొంత అభిమానం ఉండొచ్చు కానీ ఆయన చేతిలో లేదండి, అంతా అదానీ గారి చేతిలో ఉంది. అదానీ గారి శిష్యులు ఇద్దరు దేశాన్ని పాలిస్తున్నారు. ఆ తెలుగు జాతికి తీరని దారుణమైన అన్యాయం చేస్తున్నారు. ఇవాళ వెంటనే అదానీ గారు చేసిన మోసాన్ని కట్టడి చేద్దాం. దీనికి అడిషనల్గా ఇంకోటి జోడిస్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, నేను అదానీ గారి ఒప్పందాల వల్ల నాకు బోడంత లాభం జరిగింది రాష్ట్రానికి, నాకు అవసరం సెలవు ఇవ్వాలి, అవార్డు ఇవ్వాలని. ఈ ఒప్పందాల వల్ల దాదాపు 1,50,000 కోట్లని ఒకళ్ళు 3 లక్షల కోట్లు నష్టం అని చెప్పి ఆయన అన్నది అదానీతో ఒప్పందాలు చేసుకున్నందుకు కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వానికి తక్కువ అదానీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి లాభం జరిగిందన్నారండి ఆయన. అదానీ కాబట్టి సెకీతో కదా ఒప్పందం, అదానీతో ఒప్పందం ఎక్కడ జరుగుతుంది ఆయనకి, దానికి దీనికి సంబంధం ఏంది? ఏమంటే సెకీతో ఒప్పందం, సెకీ ఎవరైతే ఇచ్చిందో సెకీతో ఒప్పందం కాదు, సెకీ రికమెండ్ చేసింది, సెకీ ఫైనలైజ్ చేసింది. సెకీ ఎవరిదండి? కేంద్ర ప్రభుత్వం ఎవరు నడుపుతున్నారు ఇవాళ? ఆ సెకీ మీద ఇన్ని ఆరోపణలు మాట్లాడుకుందాం తర్వాత మనం. పాపం సెకీకి బాగా ఈయనే కనపడతారు ఎందుకనో. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆయన నేను అదానీ గారు ఒప్పందం విషయం జరిగింది, మిగతా ఒప్పందాల గురించి ఆయన మాట్లాడలేదు. ఆ ఒప్పందం చేసుకుంటాం వల్ల రాష్ట్రానికి ఇంత లాభం వచ్చింది, నాకు సెలవున అవార్డు ఇవ్వాలని ఆయన అన్నారు. ఆ ఒప్పందం చేసుకుని 1,00,000 కోట్ల నష్టం అని ఇవాళ అంటున్నారు. దమ్ము ఉంటే రద్దు చేయమంటున్నాను నేను. నిజంగా ఒప్పందం దుర్మార్గమైన ఒప్పందమే. నా తెలుగు జాతి బిడ్డలకు ఇవ్వండి, ఎవరికి ఏపీ జెన్కోకి ఇవ్వండి. ఈ సోలార్ మిగతా అంత పంపుడు స్టోరేజ్ అంతా క్యాన్ చేసేయండి. లోన్లు ఎలాగో వస్తాయి కదా, క్యాన్ చేసి నా తెలుగు జాతి ఒక సంస్థలకు ఏపీ జెన్కోకి ఇవ్వండి, తెలంగాణ టీఎస్ జెన్కో నేను డిమాండ్ చేస్తున్నాను. ఆ దమ్ము ఉందా, ధైర్యం ఉందా, సిగ్గుందా, మిగతాది ఏమైనా ఉందని అడుగుతున్నాను. ఇవాళ అమెరికా ప్రభుత్వం, అమెరికాలో ఆల్రెడీ కోర్టుల్లో వేశారు కదా, ఇవాళ దాని మీద ఆల్రెడీ ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేసి అన్నీ ఒకటి తీసుకొచ్చారు కదా. ఇవాళ కండిషన్ ఉంది దాంట్లో 1,900 కోట్లు మా నష్టపరిహారం ఇచ్చేసేయండి. లేదా కోర్టు డిఫరెంట్ ఇవ్వాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే అవినీతి ఆరోపణ వచ్చింది కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వెంటనే ఏపీ జెన్కో చెప్పనండి, లోన్లు వస్తాయి హ్యాపీగా. ఎవరో పని పనులు ఎగ్గొట్టేసి వాళ్ళకి లోన్ ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వానికి లోన్లు ఇవ్వాలి బ్యాంకులు. ఏం ఎగ్గొట్టి పారిపోతా, బ్యాంకులకి సావెంటీ గ్యారంటీ ఉంటుంది. ఎందుకని చేయట్లేదండి? అందరూ ఒకే మోసలో బ్యాచ్. వచ్చే 10-20 సంవత్సరాల్లో కరెంటు స్విచ్ చేస్తే షాక్ కొట్టినట్టు 10-20 రూపాయలు కరెంట్ పెట్టబోతారు ఈ ఫ్యూచర్లో. నిన్ననే ఒక వైజాగ్లో ఒక జిమ్ నడుపుకునేటువంటి ఒక వ్యాపారికి ₹1,00,00,000 చిల్లర వచ్చిందంటే, 1,15,00,000. ఒకసారి అది వచ్చి ఉంటుందేమో కానీ నిజంగా రేపు పొద్దున్న షాకులు కొడతాయి. ఉత్తుత్తు షాకులు, మిస్టేక్గా పిల్ఫరేజ్ వచ్చి ఉంటుంది, భయంకరమైన షాకులు కొడతాయి. ఎందుకంటే ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరు ఎంత తగ్గిపోయిందో దీంట్లో, ఏది రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో వీళ్ళు కొత్త రాజకీయాన్ని తీసి పంపుడు స్టోరేజ్ అని చెప్పి పీక్లో డిమాండ్కి ₹11 నుంచి ₹20కి ప్లాన్ చేస్తూ ఉన్నారు. వచ్చే తరాలు, నేను చెప్పింది ఖచ్చితంగా గుర్తుంచుకోండి, వచ్చే సమయంలో మీకు మీటర్లు ఏదైతే ఉన్నో ప్రీపెయిడ్ మీటర్లు వస్తాయి. మీరు సెల్లో ఛార్జ్ చేసుకున్నట్టు మీకు ₹2,000 ₹3,000 కడితేనే అంతవరకే ఉంటుంది. అర్ధరాత్రి కనుక ఒప్పుకొని వేసి పని చేసింది అనుకోండి, అది ఆగిపోతే మీరు రేపు పొద్దున్న మళ్ళీ ఛార్జ్ చేసుకుని ఎప్పుడు కనెక్షన్ ఇస్తారో తెలియదు. మీరు ప్రీపెయిడ్ మీటర్లు రాబోతున్నాయి, ప్లీజ్ బీ కేర్ఫుల్. ఇది కూడా పొద్దున్నుంచి మధ్యాహ్నం ఒక రేటు, సాయంత్రం మీరు 5:30 నుంచి 7:30 వరకు వాడితే ఒక రేటు, ఎండాకాలం ఒక రేటు, శీతాకాలం ఒక రేటు. కొన్ని అద్భుతమైన ఫారిన్ కంట్రీస్లో తలసరి ఆదాయం 5 లక్షలు 10 లక్షలు ఉండే ఆ కంట్రీస్లో వేరు. ఇది రాబోతుంది, మీరు గమనించండి. రేపొద్దున్న ఇవాళ మనందరం కలిసి పోరాడితే తప్ప ఈ గుమా వ్యాపారుల చేతిలోకి మనం వెళ్ళిపోతాము. ఇవాళ దాదాపు 15-16 లక్షల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఈ విద్యుత్ ప్రభుత్వ సంస్థలన్నీ క్రెడిట్ ఇస్తున్నాయి మీ అందరికీ. నిజం, మీకు ఆ విద్యుత్ సరఫరా సంస్థ జెన్కో దగ్గర ఈ ట్రాన్స్కోల్ ఇప్పుడు డిస్కామ్లు తీసుకుని మీకు సరఫరా చేసి మీకు ఇచ్చిన తర్వాత 1 మంత్ మీకు చేసిన తర్వాత 15 రోజులు మీకు అదనపు క్రెడిట్ ఇచ్చి, అది కూడా మీరు బిల్లు కట్టపోయిన ఇంకో 4 రోజులు ఆగే పరిస్థితి వాళ్ళ ఉంటే, ఇది ఇవాళ ఈ గుజరాతీ మారవాడీలు అన్నాను, గుమా వ్యాపారులు అంటే వేరే వాళ్ళు. ఈ బ్యాచ్ వాళ్ళ రంగంలోకి రావడానికి సిద్ధంగా ఈ ప్రభుత్వాలన్నింటిలో ఒత్తిడి చేయించి, జాతకమ్మ ఒత్తిడి చేయించి ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెడుతుంటే ఈ 16 లక్షల కోట్ల రూపాయలు వచ్చేయటమే కాకుండా ఇన్నాళ్ళు బట్టి పడి కష్టాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పడ్డాయి. ఇప్పుడు మీరు అడ్వాన్స్ కడతారు కదా, ఇంకో 10 లక్షల కోట్ల రూపాయలు, 15 లక్షల కోట్లు ఈ కంపెనీ దగ్గర అడ్వాన్స్ డబ్బులు చేకూడతాయి. చరిత్రలో అద్భుతాలు సృష్టించారు. 50 లక్షల కోట్లకు మా అదాని గారు 100 లక్షల కోట్లకి వెళ్ళిపోవచ్చు, అద్భుతంగా వెళ్ళిపోవచ్చు అండి. ఇది గమనించండి. మనందరం కలిసి పార్టీలు కొంచెంసేపు పక్కన పెట్టండి, మనందరం కలిసి బయటికి రాకపోతే ఈ గుమా వ్యాపారుల చేతిలో చిక్కుపోయి బానిస జాతి బతకాలి.
ఇది ఆఖరి రోజులుగా ఉంది ప్రస్తుతం. మనం పోరాడిపోతే పక్కడికి సంబంధం మనకేదో మన బిల్లు కట్టుకునే వాళ్ళంటే కష్టం వచ్చినప్పుడు ఎవరు చూడరు. దయచేసి ఈ దిక్కుమాలిన ప్రీపెయిడ్ మిషన్తో సహా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఈ కాంట్రాక్ట్లు ఆదాని అండుకోకండి కాంట్రాక్ట్లు ఏపీ జెన్కోకి తెలంగాణ జెన్కోలకి ఇవ్వాలి. వీళ్ళైతే వాళ్ళే లోన్ తీసుకుని ఇచ్చి వేల కోట్లు లక్షల కోట్లు లాభం సంపాదించుకున్నప్పుడు ఆ లాభం మన రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది, మిగతాది ప్రజలకు ట్రాన్స్ఫర్ చేస్తారు, ప్రజలకు తక్కువ రేట్లు ఇస్తారు. నేను చెప్పింది సత్యము. దయచేసి దీని మీద దృష్టి పెట్టమని కోరుతున్నాను. సరే, కరెంటు, పవరు, మీటర్లు, ప్రీపెయిడ్ మీటర్లు ఇదొక వేరే ఇంటర్వ్యూ, దీని మీద సపరేట్గా పెట్టుకుందాము. మళ్ళీ మన స్టీల్ ప్లాంట్ దగ్గరికి వస్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్లు ఎలా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అసలు ఇప్పటివరకు స్పందించలేదు దాని మీద. ఆయన స్పందిస్తారండి, అద్భుతం, ఎంతకన్నా నవ్వుతున్న భవిష్యత్తు అని స్పందించవచ్చు, మనం చెప్పలేం. ఇంకా చేయాల్సింది ఉందని దానికి అద్దొచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్స్ టువర్డ్స్ హిమ్ యాజ్ అన్ పవన్ కళ్యాణ్ గారు. ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఆయన మీద నాకు అంత ఎక్స్పెక్టేషన్ ఇవ్వు. ఆయన ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏం చెప్తే చేసేటట్టు కనపడుతున్నారు. ఒకనాటి పవన్ కళ్యాణ్ దమ్మున్నాడు, కలేజా ఉన్నాడుగా భావించిన ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కావాలి. కానీ ఇవాళ నేను లడ్డూలు మా వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇక సౌత్ ఇండియా ఇక నుంచి అయిపోయింది, మేము నార్త్ ఇండియా మన అయోధ్యకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి ఎప్పుడైతే అయోధ్యకి వెళ్ళి మాట్లాడారో, మా వెంకటేశ్వర స్వామి తక్కువ చేస్తా మాట్లాడారో, ఆ రోజు నుంచి ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ రెస్పెక్ట్ అండి. విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్. నేను వ్యక్తిగతంగా తప్పుగా అనుచితంగా ఆయన మీద మాట్లాడను. కానీ ఆ రోజు తర్వాత మళ్ళీ ఇంకోసారి బయలుదేరి ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం లడ్డూలు అయోధ్యకి లక్షల లడ్డూలు, కల్తీ లడ్డూలు, గొడ్డు మాంసం కలిపిన లడ్డూలు పంపించారండి. ఇవాళ ఉత్తర భారతదేశీయులు అంత పవిత్రంగా చూస్తారు అక్కడండి, చాలా పవిత్రంగా చూస్తారు అక్కడ. మన దక్షిణ భారతదేశం చూసినా ఉత్తర భారత ఇంకెక్కువ దైవభక్తి ఎక్కువ. మొత్తం శ్రీరాముడికి వచ్చిన కోట్లాది మంది భక్తులందరి దృష్టిలో నా తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని సంస్థని మొత్తం గొడ్డు మాంసం కలిపిన లడ్డూలు శ్రీరాముడికి పంపించి అపవిత్రం చేసినట్టు ఏదైతే ఆయన వీడియోలో మాట్లాడారో చాలా బాధ కలిగింది. అబ్సల్యూట్లీ బాధ కలిగిందండి. ఇది కేవలం మత విద్వేషం రెచ్చగొట్టడం కోసం కొంతమంది చేసిన కుట్రలో ఆయన పడిపోకూడదని కోరుకుంటా ఉన్నాను. రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా చేస్తుంది. దాంట్లో కుల చిచ్చు, మత చిచ్చు రగల్చడానికి అక్కడ ఆదాని గారు అండ్ పార్టీ, ఆదాని గారు అంటే గౌతమ్ అదాని కాదండి, అడ్డంగా దాష్టికం చేసేవాళ్ళని అర్థం. ఆ ఆదాని గారు వండుకో ఇద్దరు మనుషుల చేతుల్లో పడిపోవడం అత్యంత బాధాకరం. ఈ హాస్ టు, నా రిక్వెస్ట్ ఏంటంటే హంబుల్ రిక్వెస్టే, ఈ హాస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ మెస్. ఆయన తిరిగి ఒక మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఇనుముడించే వ్యక్తిగా, ఆనాటి వ్యక్తిగా రావాలి తప్పితే ఆదాని గారి అండ్ కంపెనీ చేతుల్లో పావుగా చిక్కుకుపోయి ఆంధ్రప్రదేశ్ హక్కుల మీద, ఆత్మగౌరవం మీద తిరిగి పెత్తనం ఏది తగ్గించే విధంగా ఉంటూ మాత్రం మంచి పద్ధతి కాదు. పోలవరం ప్రాజెక్టులో ఆయన మాటలు కూడా సేమ్ ఆదాని గారు అండ్ కంపెనీ మాట్లాడినట్టే ఉన్నాయి. ఇంకా మాకు ఏదైతే మీరు వీడియో వేయండి, ఇవన్నీ నేను మాట్లాడితే నిజం కాదేమో అనుకుంటారు. మీరు వీడియోలు ఇస్తే జనాలకు అర్థమవుతుంది. అది నేను మాట్లాడుతున్నట్టు జనాలు అర్థం చేసుకుంటే ఎంత ఆంధ్రప్రదేశ్ ప్రజల సెస్ వేసి పొళ్ళోడు కొట్టి పోలవరం ప్రాజెక్టు మిగతా నిర్వాసితులందరికీ న్యాయం చేయాల్సిందే. ఆంధ్రప్రదేశ్ ప్రజల పొళ్ళోడు మోడీ గారు రావడానికి ఒప్పుకోరంటాయి. ప్రజల మీద పొళ్ళోడు కొట్టేయడానికి మాత్రం మోడీ గారితో చెప్తారని. వచ్చిందో లేదో మీరే వీడియోస్ చెక్ చేయండి. ఎందుకని ఒకప్పుడు ఒక మంచి భావజాలం గల వ్యక్తి ఈ విధంగా మారిపోతున్నారు? ఎందుకని వాళ్ళ నాన్నగారు ఏంటండి సిగరెట్ కాల్చుకుంటా దీపం వెలిగిస్తే ఎందుకు వాళ్ళ నాన్నగారిని ఎందుకు బదనాం చేసుకోవాలి, లేదా ఇంకొకళ్ళని ఎందుకు చేయాలి? గొడ్డు మాంసం తింటాం పర్వాలేదు, అవసరం వస్తే పర్వాలేదని వివేకానంద స్వామిని తీసుకొచ్చి ఎందుకు చెప్పారు? మళ్ళీ ఇలా ఎందుకు చెప్పారు? నాకేం అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళు ఉండాలి. కానీ మన రాష్ట్రం కోసం, మన తెలుగు జాతి కోసం, ద్రవిడుల కోసం, ఈ దేశం కోసం అలాగా నిలబడి ఉండాలి. కానీ ఆదాని గారు అని పార్టీ కోసమే నిలబడి ఉండటం మంచిది కాదేమో నా అభిప్రాయం. ఎందుకంటే పవర్ కోసమా, లేదంటే మోడీ గారు కాబోయే ముఖ్యమంత్రిగా హామీ వచ్చినట్టు అనుకుంటున్నానండి. ఇఫ్ నాట్ టుడే, నేను నా వ్యక్తిగత విశ్లేషణ. ఆయన డెఫినెట్ గా కాబోయే ముఖ్యమంత్రి అంటే 29లోనా ఈ లోపేనా? ఏదండి 29లో కాబోయే ముఖ్యమంత్రి ఈ లోపే తర్వాత జరగబోతున్న పరిణామాల నేపథ్యంలో లేదు. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదేశాలతో అయితే మాత్రం అది బానిసత్వం అండి. అయితే తప్పండి. ఆయన అవ్వకూడదా? ఆయన జేడి లక్ష్మణ్ గారు అవ్వకూడదా? లేకపోతే మన కేఈ ప్రభాకర్ గారు అవ్వకూడదా? అనగాని సత్యప్రసాద్ గారు అవ్వకూడదా? నేను అడుగుతున్నాను, తప్పేంటి? అనగాని సత్యప్రసాద్ గారు అవ్వకూడదా? అలతలేవో లేదా లోకేష్ గారు అవ్వకూడదా? ఎవరన్నా అవ్వచ్చు. ఏది రాసిపెట్టి ఉందా ఏమన్నా? కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీకి ఆదాని గారికి బానిసత్వంగా అయితే మాత్రం ఆ రాష్ట్రం నెత్తి మీద అంతమించి లేదు. ఇక శాశ్వత బానిసత్వం. ఇంకా దానికి మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకుని చిచ్చి తెచ్చకొడితే ఇంకా ప్రమాదకరం.
ఎలక్షన్స్ కి బిఫోర్ మతం లేదు కులం లేదు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కుల మతాలను రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన ఊహాతీతం. గల కారణం ఏంటి? నేను ఆయనే చెప్పుకున్నారు. నేను ఆయన గురించి ఎక్కువ కామెంట్ చేయలేనండి. ఒక మంచి వ్యక్తిగా తిరిగి మారిపోవాలని ఆయన కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ఏదైతే అంటే మంచి వ్యక్తి రాష్ట్రం కోసం ప్రథమ ప్రాధాన్యత, ఆయన పార్టీ అయోధ్య అవన్నీ ప్రాధాన్యత పెట్టుకోమనండి. ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు జాతి హక్కులు, ఆత్మగౌరవం, విభజన హామీలు, ప్రత్యేక హోదా, దీని గురించి ఒక్క మాట మాట్లాడతాను నోరు రావట్లేదు. ఆయనే కదండి కారణం రాసుకోమని నేను 100 సార్లు చెప్పాలి, 100 సార్లు చెప్పింది జనం. ఆయన మధ్యలో వచ్చారు, మధ్యలో మాట్లాడిన తర్వాత మేము చేస్తానున్నాం, ఉధృతంగా ఉద్యమం చేస్తాం. 2019 తర్వాత మీడియాలో చెప్పలేదు. ఏమేమి చెప్పుల్లో మేము టీవీలో చెప్పులు పెట్టి కొడితే కానీ రామా కనపడమా, లేదంటే మేము బూతులు తిట్టాలి అవతల పార్టీ వాళ్ళని, అవతల కుటుంబాలని. ఇది నా పని అవసరం లేదు. నాకు సిద్ధాంతం మీద మాట్లాడతాను, తెలుగు జాతి మీద మాట్లాడతాను, నిబద్ధత నిలబడి ఉంటాం. ఉద్యమంలో ఇబ్బంది లేదు దాంట్లో. వారిని కూడా తిరిగి మారమని కోరుతున్నాను. ఆనాటి కళ్యాణ్ బాబు గారి లాగా తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, విభజన హామీల కోసం, ప్రత్యేక హోదా కోసం, అలాగే ద్రవిడుల కోసం, దక్షిణాది అన్యాయాల కోసం నిలబడే వ్యక్తిగా తిరిగి మారాలని పాజిటివ్గా కోరుకుంటున్నాను. నేను నెగిటివ్గా నేను ఎందుకు కోరుకుంటాను? సరే, పాజిటివ్గానే స్టీల్ ప్లాంట్ కోసం నేతలందరూ కూడా మారాలి, స్టీల్ ప్లాంట్ కోసం అందరూ కలిసికట్టుగా ప్రయత్నించాలి, ప్రైవేటీకరణ జరగకుండా కాదండి. కడప ఉక్కు కర్మాగారం రావాలి, రాయలసీమ ఉత్తరాంధ్రకు రావాలి, రామాయపట్నం కేంద్ర ప్రభుత్వ రంగంలో రావాలి. అవన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ ప్రైడ్ ని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలనేటువంటిది కూడా నా ఉద్దేశం. అంతే. సరే, ఈ పరిస్థితులన్నీ ఇలా ఉంటే నెక్స్ట్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి సమాచారం ఉంది అని. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిస్థితులు కూడా చూసుకుంటే నిన్నటి వరకు లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి అనేటువంటి కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందా లేదని తీసి పక్కన పెడితే వస్తున్న వార్తలు గత 4-5 రోజులుగా కాబోయే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయనకి చెక్కు పెట్టడానికే లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారు అనేటువంటిది, మరి దానికి ఇస్తున్నారా లేదు ఇంకా దేనికి చేస్తున్నారా అనేటువంటిది ఈ వార్తలు అయితే గత 4-5 రోజులుగా బాగా చక్కెర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. ఏంది అసలు పరిస్థితులు ఈ రకంగా రావడానికి గల కారణాలు ఏంది? అసలు ఆంధ్రప్రదేశ్ కూటమిలో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్? ఉప ముఖ్యమంత్రి పదవి 2 ప్రాంతాల మధ్య సమతౌల్యం కోసం, కోస్తా రాయలసీమలకు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉప ముఖ్యమంత్రి అయితే కోస్తా రాయలసీమకి ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలనేది ఆ రోజు ఒక ఒప్పందంగా అనుకున్నారు. తర్వాత కొన్నిసార్లు పాటించారు జగన్నాథరావు గారికి, అలా తర్వాత అలా ఇవ్వడం జరిగింది. కొన్నిసార్లు 2014 నుంచి 19 వరకు చూసుకుంటే ఇద్దరికి ఇచ్చారు, 2019 నుంచి 24 ఇచ్చారు. ఎవరికంటే సామాజిక వర్గాలు మనం మాట్లాడుకోకూడదన్నా తప్పదు వాళ్ళ రాజకీయాల్లో. ఒక బలహీన వర్గాల వ్యక్తికి తెలుసు కానీ కేఈ గారికి, ఒక నిమ్మకాల చినరాజప్ప గారు, ఒక తెలగ బలిజ ఒంటరి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇద్దరికి ఇచ్చి సమతౌల్యం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5గురికి ఇచ్చారు. సరే, తప్పులేదండి. వాళ్ళ భారత రాజ్యాంగంలో ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకమైన ఉప ముఖ్యమంత్రి అని ఎక్కడా లేదు. మంత్రులుగానే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉప ముఖ్యమంత్రి అని ఎక్కడా లేదండి. దాంట్లో మా చెప్పుకోవడం తప్పితే దాంట్లో లేదు. ఇవాళ నేను చెప్పిన సత్యం. ఓన్లీ ఎయిర్పోర్ట్లో మాత్రం ఓ పెద్ద మనిషి ఉండగా ఎగ్జామ్షన్ చేసుకున్నారు. యూనియన్ టెరిటరీస్కి రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులకి ఫ్రిస్కింగ్ ఉండదు, అంటే పర్సనల్ చెకింగ్ ఉండదు, రైట్కి వెళ్ళిపోవచ్చు. ఇది తప్పితే ప్రివిలేజ్ రాష్ట్రాలు ఎవరికాళ్ళకి ఇచ్చుకోవాల్సింది తప్పితే వాళ్ళకి ఇది లేదండి. ఇవాళ రాష్ట్రంలో ఆయన మాట్లాడుతున్న విధానం ఏంటంటే నెక్స్ట్ ఇన్ఛార్జ్ నేనే వచ్చింది, ఆయన ఇష్టం, ఆయన తప్పులేదు, అదే ఉంది. ఆయన కోసమే మాట్లాడుతున్నారు. కానీ సమిష్టి రెస్పాన్సిబిలిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అనిత గారు మీద ఆయన చేసిన మంత్రి పదవి తీసుకునేవాడిని కావాలంటే హోంమంత్రి తీసుకోనని, తీసుకోవద్దని ఎవరన్నారండి? నేను తీసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నారు. ఆ తర్వాత నిన్న ఒక వీడియోలో చూశాను, ఏకంగా ముఖ్యమంత్రి గారి మీద ఎక్కిపెట్టినట్టు. జనాలు ఏదో అనుకోవచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి అనేది ముఖ్యమంత్రి గారిని తప్పితే ఇంకెవరు అంటారు? ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ఇలా తెలంగాణ చేస్తూ ఊరుకొని తొక్కి నారదీస్తాను. ఇప్పుడు ఆయన తెగించి రావడానికి ఎవరినంటే ఇంకెవరు నారదీస్తానంటే ముఖ్యమంత్రి గారిని, అంటే ముఖ్యమంత్రి గారిని కాదు, ప్రజలను తొక్కినాది లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేతిలో ఉంది. లా అంటే చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు, కొంతమంది తెలిసి ఉండొచ్చు. వాడు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అనే కామెంట్ కూడా చేశారు. ఆయన చాలా వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారి మీద ఫెయిల్యూర్ అండి. లా అండ్ ఆర్డర్ మీద మరోసారి చెప్తున్నారు, ప్రజలకు అంటకట్టదు, ప్రజలకు అంత చెప్పలేదు ఆయన. లా అండ్ ఆర్డర్లో తేడా చేస్తే కనుక మీరు వీడియో వేయండి, ఏమో అక్షరం దోషం లేకుండా వేయండి.
తేడా చేస్తే నువ్వు ఊరుకోను, తొక్కి నారదీస్తాను, ఏమనుకుంటున్నారు తమ అని చెప్పి మాట్లాడుతూ జాగ్రత్తగా ఉండమని సూచించారు. అది కొంతమంది ఎవరికి అనుకుంటుంది, ప్రజలకు అనుకుని అప్లై చేసుకోండి, నాకు బాగా ఇబ్బంది లేదు. కానీ ఇవన్నీ కూడా సీజ్ ద షిప్, ఇవన్నీ కూడా అంటే ఇది మీరు అన్నారు కదా, వస్తే క్రెడిట్స్ మొత్తం ఒకళ్ళకి, ఇవన్నీ చాలా తెలివిగా, అద్భుతమైన తెలివిగా రాజకీయ నాయకుడి కింద ఆయన చేసుకుంటున్నారు. ఇవాళ ఈయన చూపించిన ఫైర్ స్పిరిట్లో 1000వ వంతు కేంద్రం మీద చూపించమనంటే రాష్ట్ర ప్రజలకు లాభం జరుగుతుంది. అప్పులు వేసుకుని ఉన్నారు రాష్ట్రం, అప్పులండి, అప్పుల్లో రాష్ట్రం ఉంది. విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్. తిట్టేవాళ్ళు ఇప్పుడు మనం తిట్టాలనుకోండి, తిట్టాల్సి మన సంస్కృతి సాంప్రదాయ సభ్యత ఉంది కదా, అంతే కదండి. వాళ్ళు చెప్పిన వాళ్ళ సంస్కృతి వాళ్ళ ప్రకారం కొంతమంది మాట్లాడుకుంటారు. నేను మాత్రం విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్ దయచేసి మారమని అభ్యర్థిస్తున్నాను. మీరు ఇలా మాట్లాడే దాంట్లో 1000వ వంతు కనుక మీరు కేంద్రంలోకి వెళ్ళి సాధించుకొస్తే స్టీల్ ప్లాంట్ 6 నిమిషాలు నిలబడద్ది. ప్లస్ మిగతా వాళ్ళు ఏం చేయాలి, ఇంతకుముందు చేయలేదు కదండి. 21 సీట్లు గెలిపించారు, 164 సీట్లు గెలిపించారు మొత్తం కూటమికి. ఆంధ్రప్రదేశ్ 0.5 లేని ఓట్లు లేని బీజేపీకి కూడా గెలిపించారు కదండి. అందువల్ల ఇవాళ చేయాల్సింది వారు. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారండి, టోటల్గా ఈ విషయంలో మాత్రం విభజన హామీలో డిజాస్టర్గా ఫెయిల్ అవుతున్నాయి. ఇంతకుముందు గవర్నమెంట్ ఫెయిల్ అయింది కాబట్టి మీకు ఇచ్చారు, మళ్ళీ అలాంటిది కాదు. ఆ తీవ్రంగా గట్టిగా ఉద్యమం చేసిన ఆ రోజు మీడియా చూపించలేదు, ఇప్పుడు కూడా చూపించకపోతుంది, మీ ఇష్టం. ఇవాళ మాత్రం ఈ విధంగా చేస్తే మాత్రం చాలా ఇబ్బందికరం జరుగుతుంది. వీరు పెట్టే కృషిలో 1000వ వంతు కేంద్రం దగ్గరికి వెళ్ళి, నేను గల్లా పట్టుకోమంటలా, కార్యం సాధించి తీసుకురండి, రాయలసీమ ఉత్తరాంధ్రకి తీసుకురండి. పోలవరం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మీ స్టేజీలు 2 పెట్టారు, తక్షణమే కేటాయించి మన నిధులు 37,000 కోట్లు కేటాయించాలి, కేటాయించి తీసుకురండి, దాన్ని కంప్లీట్ చేయించండి. అంతే తప్ప ప్రజలు పొల్లోడు కొట్టి, ఇక్కడి నుంచి ప్రజలు కట్టిన పొల్లోడు కొట్టి వీళ్ళకి ఇద్దాం, పొల్లోడు కొట్టి కేంద్రానికి సాయం చేసి మనం కట్టుకోవద్దు, వాళ్ళని కట్టించొద్దన్నాం, పొల్లోడు కొట్టి ఆ మిత్తల్ గారికి వాళ్ళకి ఇద్దాం, ఈ కడప ఉక్కు ఫ్యాక్టరీకి, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీకి ఏంది మనకు సంబంధం అని అంత అవసరం లేదండి. మనం ఆ కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి. కేరళ ప్రభుత్వం చూసి నేర్చుకోండి. ఆ కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక కంపెనీ ప్రైవేటైజ్ చేస్తానంటే లేకపోతే అమ్మేస్తానంటే కేరళ ఆ నామినల్ వాల్యూకి ప్రభుత్వం తీసి నడుపుతుంది అద్భుతంగా. ఇక్కడ దిక్కుమాల రాజకీయ నాయకులకు ప్రేమ లేకుండా స్టీల్ ప్లాంట్ని అద్భుతంగా ఈక్విటీ క్యాపిటల్, జీరో క్యాపిటల్ చేసి 10,000 కోట్లకి కేంద్రం అప్పచెప్తుంది. మంచి అద్భుతమైన రాజకీయాల్లో నిమిత్తం లేకుండా పనులే రాజకీయాల్లో ఏలు పెట్టిన వాళ్ళని అద్భుతంగా వేసి ఎలాంటి తరహాలో కంపెనీ నడిపించమనండి, దాని గురించి కష్టపడదామండి. సరే సార్, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారి కామెంట్లు అలా ఉంటే, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు కూటమి ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఆయన వార్నింగ్లు ఇస్తూనే ఉన్నారు, సర్ది చెప్తూనే ఉన్నారు, కొంతమంది రెచ్చిపోతూనే ఉన్నారు. రీసెంట్గా పండగకి సంబంధించి కావచ్చు, పండగకు ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, నిన్నగాక మొన్న ఎంపీలకి, ఎమ్మెల్యేలకి మీటింగ్ అంటే కొంతమంది ఎంపీలు అసలు హాజరే అవ్వలేదంట, వాళ్ళందరికీ పర్సనల్గా ఫోన్లు చేసి మరీ వార్నింగ్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వస్తుంది కూటమిలో ఈ పరిస్థితి? కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు, బీజేపీ వీళ్ళ వెనకాల ఉండి పవన్ కళ్యాణ్ గారి ఇంత ముందు మీరు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఆఫర్ చేసినట్లుగా వస్తున్న వార్తల్లో ఈ జరుగుతున్న పరిస్థితుల్లో రెండింటినీ కలిపి చూసుకుంటే అసలు ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు? ఆపరేషన్ బిర్డా నడుస్తుందండి, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆపరేషన్ బిర్డా 2018 to 2030 సౌత్ 6 దాని పేరు. ఆపరేషన్ గరుడ అని శివాజీ గారు చెప్పారు. గరుడ సక్సెస్ఫుల్ గా చేశారు చాలా వరకు. ఇప్పుడు ఆపరేషన్ బిర్డా నడుస్తుంది, బిర్డాలో బాగా నడుస్తుంది. దీంట్లో మళ్ళా చెప్తాను, ఆపరేషన్ బిర్డాలో 6 పార్టీల్లో ఒక ఏపీలోనే 3 పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో 1 పార్టీ, తమిళనాడు 2 పార్టీలు, కర్ణాటకలో పార్టీ, మొత్తం 6 పార్టీలు ఆపరేషన్ బిర్డాలో భాగస్వామ్యం. వాళ్ళు ముందు వీళ్ళు ముందు వెనక ముందు ఎవడో ఒకళ్ళు వేసేయడం, అందరిని వేసేయడం మాత్రం ఖాయమండి. అదాని గారు అంటుకో, ఇంకెవరిని ఉంచనివ్వరు. వాళ్ళు వీళ్ళు అని కాదు. నాకు చాలా బాధ కలుగుతుందండి. ఒకసారి మిత్రులందరూ, తెలుగు జాతి మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ మీ యొక్క రాజకీయాలు, కుల మత వీరాభిమానాలు లేదా ద్వేషాలు ఏదన్నా ఒక్క నిమిషం పక్క పెట్టి ఆలోచించండి. తెలుగు జాతి తన ఆత్మగౌరవాన్ని కోల్పోవటానికి ఇవాళ ఆఖరి దశలో ఉంది. జాతి చరిత్రలో ఏ విధంగా ఇప్పుడు కూడా జరగలేదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అండి. తెలంగాణలో కొంచెం కలిసి కనీసం జైల్లో పెట్టినా, వేధిస్తున్నా పోరాడే వాళ్ళు ఉన్నారండి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమైన నాయకులు లేరు. ఎందుకు చెప్తున్నానంటే ఏనండి, మనం ఈ ఆపరేషన్ బీడాలో మొట్టమొదటి తెలుగుదేశం పార్టీని ఫినిష్ చేయడానికి 2018లో ప్రయత్నించారు. గవర్నీలు IYR కృష్ణారావు గారు, గోపాలకృష్ణ ద్వివేది, చతుర్వేది బ్యాచ్ ఉన్నారండి. వారు, LV సుబ్రహ్మణ్యం గారు, అందరూ ఎలా చేశారో మీరు చూశారు. అప్పుడు చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు
లేదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు కనుక ఆకర్షణలో ఇది సపోర్ట్ చేస్తే రేపొద్దు మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. నా దగ్గర ఇవాళ ఇన్నున్నాయి టీవీలో మాట్లాడి కూడా. ఇవాళ సక్సెస్ఫుల్గా పార్టీని అన్ని విధాలుగా ప్రయత్నించి సక్సెస్ఫుల్గా పార్టీని 23 స్థానాలు తీసుకురావడంలో మొత్తం సహకరించారు. దాన్ని జీరో చేద్దామని చూసినా సరే ఎన్టీ రామారావు గారి అభిమానులు ఓల్డ్ తమ ప్రజలకు న్యాయం చేశారన్న బలహీన వర్గాలు కొంతమంది ప్లస్ చంద్రబాబు నాయుడు గారు బూత్ రేవించి పార్టీ నిర్మాణం కొంతవరకు దాన్ని నిలబెడితే జగన్మోహన్ రెడ్డి గారు తన ఏదైతే నవరత్నాలతో పాటు దశరత్నం కూడా తీసుకుని అద్భుతం చేస్తే 15 సంవత్సరాలు ఆడకుండా ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఐ డోంట్ నో హూ ఆర్ ద అడ్వైజర్స్. ఎప్పుడైతే కక్షాదింపు పక్కకి వెళ్ళారో ఆయన ఈ చర్యలన్నీ కలిపి తెలుగుదేశం పార్టీని తిరిగి నిలబెట్టినాయండి. అతను ఎప్పుడో ఫినిష్ అవ్వాల్సింది పార్టీ. జోక్ చేయట్లేదండి ఇవాళ, లేకపోతే సంబంధం ఆఖరికి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టించారని నమ్మటానికి క్యాలిఫవర్లు పెట్టుకున్నారా? హైబ్రిడ్ క్యాలిఫవర్లు ఎవరైనా కాదు. కేంద్రం ఎప్పుడైతే తనతో కలవదని చంద్రబాబు నాయుడు గారు 140 స్థానాలు వస్తాయని సర్వే 2023 మే జూన్లో వచ్చిన సర్వేలు లో స్ట్రైట్వే 130-140 స్థానాలు వస్తాయని తెలిసిన నేపథ్యంలో ఆయన ఒప్పుకోపోతే ఏముందండి అంటే ఆయన తెలియకుండా బీజేపీకి తెలియకుండా జరిగింది. చంద్రబాబు నాయుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చేసేసి లోపల ఇచ్చారా? చేసిన తీరు కక్షాదింపు డెఫినెట్గా ఖండిస్తున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 53 రోజులు వేసేసి జైల్లో పెట్టించేసే అంత ఉందండి. ఈయన కూడా లోపల ఉంటుంది. ఎందుకంటే 6093 చెప్పకూడదు తినిపించావు అన్నారు కదా. ఇంకోటి కూడా చెప్పకూడదు తినిపించేసినట్టుంటే ఈయన రాదనుకున్నారు ఆయన. ఇప్పుడు ఆ గొడవ లేకుండా 6093 ఎవరు అంటలేదు. ఇప్పుడు అదే ఆయన పర్సనల్ అయి ఉంటుంది. కానీ అదుపులో తీసుకొచ్చి ఆ పార్టీని పెట్టుకున్న తర్వాత ఇవాళ రేపొద్దున మళ్ళా చెప్తున్నానండి, నేను చెప్పబోయేది స్పష్టంగానండి. ఈ పార్టీ అమ్మాయిని ఆ పార్టీ అమ్మాయిని కాదు, ఇది రేపొద్దున ఆపరేషన్ బిరడాలో ఈ పార్టీ ఏదైతే ఉందో 2027-28 నాటికి మోడీ గారు అమిత్ షా గారు కనుక అదానీ గారు బ్యాచ్ కొనసాగితే మాత్రం అక్కడ ఉండే హిందూ ఓట్లన్నీ కూడా మైగ్రేట్ అవుతాయి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో దయచేసి మీరు మతాల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొడతారు ప్రయత్నిస్తారు కాబట్టి మాట్లాడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ 2018 వరకు కలిసి ఉన్నప్పుడు మతం ఇష్యూ రాలా. ఎప్పుడైతే విభేదించి బయటకు వచ్చారో గుళ్ళు పడగొట్టేశారని చెప్పి ఉద్యమం చేశారు. అంటే ఆ 4 ఏళ్ల పాటు విజయవాడ ఫ్లైఓవర్ అప్పుడు గుళ్ళు తీసేసింది ఎవరండి? మంత్రి ఎవరండి? దేవాదాయ శాఖ మంత్రి ఉత్తర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పైడికాయల మాణిక్యాలరావు గారు కదా. వాళ్ళు 4 ఏళ్ళు గుర్తు రాలా. మతం విషయం గుర్తుకొచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అసోసియేట్ అవ్వకముందు మాట్లాడితే అంతర్వేది దుర్మార్గులు అంతర్వేది జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనలో తన ఎత్తి మీద చన్నే చేపెట్టుకుని భస్మాసుడు అయిపోతాడా? చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఈ విషయాలు. వాళ్ళు మతాన్ని అడ్డం పెట్టుకుని చేయడానికి సామర్థ్యం చూశారు, అవ్వలేదు. కేసులు అడ్డం పెట్టుకుని చేస్తున్నారు. ఇవాళ చాలా ప్రమాదకరం అండి. వాళ్ళ రాబోయే తరంలో నేను చెప్తున్నాను మతంతో కూడా సాధ్యమైన ప్రయత్నించారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నమ్మలేరండి, అఫీషియల్గా 2% క్రిస్టియానిటీ అని చూపిస్తూ ఉంటుంది. కానీ అధికారికంగా అనధికారికంగా 20% క్రిస్టియన్ మత విశ్వాస అవలంబనీకులు ఉన్నారని చెప్పి నేను కావాలంటే రండి ఎక్కడిని తీసుకెళ్ళమని చెప్తాను మీకు. ఉజ్జాయింపుగా దిస్ సైడ్ దట్ సైడ్ ఇవాళ దాదాపుగా ఎస్సీల్లో అత్యధికులు ఇవాళ క్రిస్టియానిటీ మత అఫీషియల్గా తీసుకుపోయిన అవలంబికుల కింద ఉన్నట్టు మీరు రండి. ఏ వార్డు వెళ్ళనో ఏ ఊరు వెళ్ళనో చెప్పండి. ఎక్సెప్ట్ కొన్ని అనంతపురం, కర్నూలు, లేదంటే ఈస్ట్ గోడ కోనసీమలో కొన్ని ప్రాంతాలు మినహాయించి 80-90% అవి ఉన్నారు. ఇవన్నీ బహిరంగ తెలుసు కానీ మాట్లాడరు. నేను మతం మారడం తప్ప, మతం నిజంగా ప్రలోభాలు లేకుండా అవమానాలు పడి అంటరాంతనం దుర్మార్గంగా హేయంగా ఉండి చదువుకొని నేర్పే పరిస్థితుల్లో వాళ్ళ ఇష్టం. అది ప్రలోభాలకు లోనే మారతం తప్పు అంటాను. ఇవాళ 25% ఎస్టీలు కూడా చూస్తారు, మైనారిటీస్ ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు ఓట్లేస్తారు? వీళ్ళందరూ ఎక్కువ మంది అత్యధికులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. నేను వెరిఫై చేసుకోండి. లేదా 39.38% ఇస్ నాట్ ఏ స్మాల్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నెంబర్ ఆఫ్ ఇది. ఎక్కువ మంది హిందూ మతావలంబికులు అందరూ కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. ఎక్కువ మంది మిగతా మతాల వాళ్ళు కూడా ఉంటారు ఏమంటే. అందుకని ఈ బ్యాచ్ దీన్ని దెబ్బ కొట్టాలి. దీనికోసం మనుషులను ఉపయోగించాలి, సనాతనవాదాన్ని తీసుకురావాలి, ఇంకెక్కడి నుంచో తీసుకురావాలి, అయోధ్యని గుడి తీసుకురావాలి, తిరుపతి గుడి ప్రాశస్త్యం తగ్గించేసేటట్టు ప్రయత్నాలు. వీళ్ళు ఎంత బాధాకరం అంటే వాళ్ళు బయలుదేరి నేను ఎందుకు మాట్లాడతానంటే చాలా ప్రమాదకర సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్ పడిపోయింది. ఇంతవరకు కుల విద్వేషాలు రెచ్చగొట్టడంలో స్థానిక పార్టీ నాయకులు కూడా ఉన్నారండి, నేను కాదంటలేదు. కానీ వాళ్ళ మత విద్వేషం కులంతో రెచ్చగొట్టి మతాన్ని మిక్స్ చేసి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయోగశాలగా చేయడానికి అదానీ గారు అంటే ఒక పార్టీ నిర్ణయిస్తున్నాము. ప్రజలంతా జాగ్రత్తగా చూడండి.
ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏదో అనుకుంటుంది ఇవాళ ఏదో కానీ మిమ్మల్ని ఫినిష్ చేయబోయేది వీళ్ళందరూ వాళ్ళకి తెలుసండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ, అదానీ గారి పార్టీ అండుకో కాదని మీరు ప్రశ్నించుకోండి. దక్షిణాది మీద దండయాత్ర అని కిరణ్ కుమార్ రెడ్డి గారు కొత్తగా మతం మారిన టైప్లో మాట్లాడుతున్నారండి. ఆయన సిద్ధాంతకర్త కూడా మాది దేశం కాదా ఈ దక్షిణాది అంటే ఇదేమో విదేశం, దేశ మూలవాసులు మేము, ఈ దేశం బాగుండాలి కోరుకున్నాడు దండయాత్ర అంటారు. రెండో పార్టీ ఎవరు తెలుసా? బీఆర్ఎస్ నరకయాత్ర పెట్టారు. ఇవాళ జీరో వస్తే 2021లో పార్టీ ఏర్పడిన తర్వాత మొదటి ఎన్నికల్లో కూడా ఈ మొన్నటి వరకు పార్లమెంట్ సీట్లు ఉన్నాయండి. ఇవాళ 0 లోక్సభ సీట్లు తెచ్చుకునే పరిస్థితి ఎవరు కల్పించారు? ఉత్తర భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విధంగా కేటీఆర్ గారిని ఇబ్బంది పడుతుంటే మరొక విధంగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ కవిత గారిని జైల్లో పెట్టించారంటే ఆ కవిత గారు తప్పు చేయలేదని నేను అన్నాం, తప్పు చేశాను కూడా అన్నాం. అది న్యాయస్థానాలు తెలుస్తాయి. ఆ నరక యాతన పెడుతున్నారు లేదా ఇవాళ ఆళ్ళని చూపించి. అందువలన రెండోది బీఆర్ఎస్ పార్టీ, మూడోది ఏఐడిఎంకే. దాన్ని సర్వనాశనం చేసేయడానికి ప్రయత్నించారు, చాలా వరకు చేశారు. పళనియప్ప శశికళ గారిని అడ్డం పెట్టుకుని జయలలిత గారిని వేసేసారు నేను అన్నండి. అది ప్రజలు ఏమనుకుంటున్నారు అంటారు. ఐఎమ్ నోట్ కొనుక్కోండి. శశికళ గారు ఏదో రోజు బయటకు వచ్చి ఇది రాయాలి, జీవిత చరిత్ర రాస్తే ఆత్మసమర్పణ చేసుకున్నట్టు. ఆత్మ అంటే త్యాగం కాదండి. నేను నన్ను ఇలాగ దురుద్దేశాలు లోన్ చేశారు, నన్ను ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. ఇంకంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆత్మకథ రాసిన ఉపయోగం లేదండి. ప్రజలు తెలుసుకుంటారు, నెక్స్ట్ జాగ్రత్త పడతారు. ఇవాళ వైకాపా అన్న, తెలుగుదేశం అన్న, బీఆర్ఎస్ అన్న, జనతా దళ తెలుసుకుని బాడతారని, బాగుతారని నేను చెప్తున్నాను. ఆవిడ ముఖ్యమంత్రికి చేసి ఆవిడ పార్టీని అంటే దీంట్లో కలిపేయాలనే ఒక ప్రతిపాదన అంట. ఔథారిటీ స్టూడెంట్ ఉన్నాం. ఆవిడ ముఖ్యమంత్రిగా అయిపోయారు. దాదాపుగా అయిపోయిన తర్వాత వెంటనే కేసు వచ్చేసి 3 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ మాదిరి, తమిళనాడు మాదిరి మరో శశికళ లాగా మారబోతున్నారా పవన్ కళ్యాణ్ గారు? ఇక్కడ మీరు భలే దానికి దీనికి లొంగి పెడతారు కానీ నేను చెప్తున్నానండి, నేను అక్కడ జయలలిత పార్టీని కావచ్చు, జయలలితని కావచ్చు, అక్కడ లేకుండా చేయడానికి వాడుకున్నారు, సమూలంగా తీశారు, సక్సెస్ అయ్యారు. కాదండి, ఆడిచ్చారు. పళనియప్ప 100% సక్సెస్ అయ్యారు. ఇద్దరినే పెట్టుకుని ఆడిచ్చేసి ఆ పార్టీని కూదేలు చేసి, మురుగన్ గారు మంచివాళ్ళేనండి మంత్రి గారు, తర్వాత అన్నామలై గారిని తీసుకొచ్చి పైకి లేపి వాళ్ళ దీన్ని అతలాకుతలం అయిపోయింది ఆ పార్టీ. ఆ గవర్నర్ బేస్ మిగతా బేస్ వల్ల కొంచెం నిలబడుతుంది, తేవార్ బేస్ మీద ఆ పార్టీ, తేవార్ అండ్ గవర్నర్ బేస్ మీద నిలబడుతుంది కొంతన్న. ఇవాళ నెక్స్ట్ పార్టీ జనతా దళాసు నానా కేసులు ఏమైనా తెలిసి ఇవాళ పాహిమాం అని కేంద్రాన్ని సెండ్ దానిలో మంత్రిగా జాయిన్ అయ్యారు. ఇక డిఎంకే పార్టీ అండి, డిఎంకే పార్టీ వెరీ స్ట్రాంగ్ అండి, ఐడియాలజికల్ స్ట్రాంగ్. ఆ పార్టీ ఉండబట్టి వాళ్ళ దేశంలో ఒక రాష్ట్రాల అధికారులు కొన్న కాపాడబడుతున్నాయి. కొన్ని మైనస్గా ఉదయనిధి ఎవరు చేసిందని మనం సమర్థించక్కర్లేదు, కానీ ఒక పార్టీ ఐడియాలజికల్గా ఇవాళ ఆ పార్టీని ఇక అవకాశం ఎప్పుడు తగ్గుతుందో వేసేయడానికి సిద్ధంగా ఉన్నారు. కావాలంటే కుటుంబాల్లో చిచ్చు పెడతారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉందండి. ఆఖరణ ఈ పార్టీని మళ్ళీ చెప్తున్నాను, ఈ పార్టీని కూడా ఇవాళ వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి కింద మీద పడుతున్నారు. అక్కడ రాజ్యసభలో మెజార్టీ లేదు, ఇబ్బంది ఉంది. ఈయన డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత వేరే పక్షాలకు వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు అరెస్ట్ చేసిన ఇబ్బంది జరుగుతాయండి. కానీ నేను చెప్తున్నా ఆ పార్టీని కూడా వదలదు. ఉత్తర భారతీయ జనతా పార్టీ, అదానీ గారి పార్టీ, వాళ్ళు అనుకుంటున్నాను మోస్ట్ ట్రస్టెడ్ విశ్వాసపాత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీతో ఉన్నారు. మీరు తీసుకోండి. వాళ్ళు మోడీ గారు నమ్ముతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకని వీళ్ళిద్దరూ కూడా అమిత్ షా గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకళ్ళ చేతుల్లో కష్టాలు పడ్డారు. నేను చెప్తున్నాను అంటే ఇంకెవరో అవినీతి చేయలేదా ఏంటంటే, అమిత్ షా గారు ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉండి, రాష్ట్ర మంత్రిగా ఉండి, జైళ్ల శాఖ, హోంశాఖ సహా 10 శాఖలు ఎక్క సమయం నిర్వహిస్తూ ఉంటే ఆయన అరెస్ట్ చేసి జైల్లో పడేశారు. వాళ్ళ పక్కనే ముఖ్యమంత్రి, ఆయన ఫ్రెండు మోడీ గారు. ఈ జైళ్ల శాఖ కూడా లేకుండా కేంద్రం నుంచి చేసి చెప్పకూడదు, చాలా భయంకరంగా చెప్పించి ఆఖరికి ఏదో తిప్పలు పడి బెయిల్ తెచ్చుకుంటే రాష్ట్ర బహిష్కరణ, వేరే రాష్ట్రంలో బతకాల్సిన పరిస్థితి. ఆయన జైల్లో ఎన్నిసార్లు కొట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుని ఆ జైల్లో పడేసి చెప్తున్నా అండి, ఎన్ని నెలల విచారణ మీరు చూస్తున్నా. అంటే ఆయన తప్పు చేశారు, అమిత్ షా గారు తప్పు చేశారు, నేను నిర్ణయం చేయను, తప్పు చేయలేదని నేను చెప్పను. న్యాయస్థానం నిర్వహించాలి. అంటే ఎవరికాళ్ళు మనమే నిర్ణయం చేసుకుని ప్రైమేఫేషన్ మాత్రం నిర్ణయం చేస్తామండి. ఇవాళ ఏదైతే ఇదైతే, ఎందుకంటే గులాబీ నబీ ఆజాద్గా చెప్పారు, నేను కాదు చెప్పింది, మా కాంగ్రెస్ నుండి జైలు కిందకి వెళ్ళేవాడు అన్నాడు. అంటే నీ పార్టీ లేకపోతే జైలుకి పంపించేస్తారా? నేను చెప్తున్నాను డెఫినెట్గా. ఇప్పుడు అది ఎంత దుర్మార్గం, చంద్రబాబు నాయుడు గారు పంపించింది కూడా అంత దుర్మార్గం. నేను ఐఎమ్ నాట్ బోత్ అంతేగా. ఇవాళ అలాంటి సిచ్యుయేషన్లో ఆ ఇద్దరు కలిశారండి. ఇద్దరు కూడా ఆ రోజు సోనియా గాంధీ గారి అండ్ కంపెనీ అహ్మద్ పటేల్ గారి యొక్క ఆ కుట్రలకి బాధితులైన వాళ్ళే అమిత్ షా గారు, జగన్మోహన్. అంటే సచేతులు నేను చెప్పట్లేదు, బట్ యాజ్ ఫర్ నా కళ్ళ కనపడింది. ఇది వీళ్ళు ఏదైతే వీళ్ళు అనుకున్నారో
ఇద్దరు కలిసి ఉన్నారు. ఇవాళ అత్యంత విశ్వాసపాత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు ప్రభుత్వానికి ఉన్నారు. ఈ సత్యం అండి నేను చెప్పేది. ఒక్క క్వశ్చన్ చేయలేదు. ఒకళ్ళు ఏ చెప్పినా ఆఖరికి మా హోదాన్ని పక్కన పెట్టేసి ఏది ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. అయినా సరే ఆపరేషన్ బెరడాలో భాగంగా వైకాపా కూడా ఉంది. వైకాపాలో షర్మిల గారు కూడా ఉన్నారు. ఎందుకంటున్నానంటే ఎందుకంటే ఇవాళ వీళ్ళని దెబ్బతీయాలి. బట్ బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కొన్ని వర్గాల్లో చాలా స్ట్రాంగ్గా ఉంది. నిర్విధవాంశం అండి. సెకండ్ దాటింది. ఇవాళ దాన్ని విభేదించడానికి ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు అవసరమైనంత వస్తాయి. దయచేసి మీరు కావాలంటే పేపర్లో తిరగేసుకోండి. ఈ దేశం మొత్తం మీద ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ యొక్క పెట్రోల్ రేట్ల విషయంలో రాష్ట్రాలను అన్యాయం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం పెంచి మొత్తం వేసేసిందని స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు కూడా కాదు, ఒకే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూసుకోండి, నేను ఆ సీక్వెన్స్ చూసుకోండి. అయిన వెంటనే ఎంత ధైర్యం వచ్చిందే బాబు. ఈవెన్ ఈనాడులో కూడా ఫ్రంట్ పేజీలో ఆ సండే వేసారండి. మీరు వెరిఫై చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇంత మోసం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద దొబ్బేస్తుంది మొత్తం 500% ట్యాక్స్ పెంచింది డీజిల్ మీద. పెంచేసి రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుంది. సెస్ కూడా వేసారు. సెస్లో రాష్ట్రాలకు వాటా రాదు, చాలా మంది తెలియదు. ఇదని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది ఎక్కడ వెళ్ళలేదండి. ఎంత ధైర్యం అలా వచ్చింది? ఇంకా నాన్నగా ధైర్యం వచ్చింది అనుకున్నా. చెప్తున్నానండి, ఆఖరికి నేను తర్వాతే అనుకున్న ఏదో చేస్తాను. వెంటనే దస్తగిరి గారు బయటకు వచ్చారు, కేసులు బయటకు వచ్చింది. అంటే వివేకానంద రెడ్డి గారి కేసులు న్యాయం జరగాల్సినట్టుగా న్యాయం కాదని కోరుకున్నది వేరే సంగతి. టైం వచ్చింది. ఈ నెల అమిత్ షా గారు అక్కడికి వచ్చారు. తిరుపతి హోటల్, గేట్వే హోటల్లో ఉన్నారు. ఈ నెల 2 గంటలు వెయిట్ చేసే లేదు. మరి ఏం చేస్తారు అంటే ఇవాళ ఆ 6వ పార్టీ ఆపరేషన్ బెరడా సౌత్ 6లో 2018 to 30 6 years అయిపోయింది. ఇంకో 6 years ఉంది. 6వ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ మీద కేసులు ఏ విధంగా పెడతారు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారిని? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్తే అక్కడ భారతిరెడ్డి గారు వస్తే ఆవిడ మీద కూడా ఏ విధంగా పెట్టబోతారు? నేను జోక్ చేయట్లేదండి. మళ్ళీ అలా చిన్నపిల్లలు కదా, వాళ్ళు రాలేరు. ఏం జరుగుతుంది? ఇందులో కొన్ని ఓట్లు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీకి పెంచి ఆ రెండింటిని సమంగా చేసి ఎప్పుడు జరుగుతాయి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అదానీ గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ పీఠం వేసిన తర్వాత మొదలు చేస్తారు. ఇది ఎవరినే వదిలిపెట్టరండి వాళ్ళు. జోక్ చేయట్లేదు. ఎవరిని పిచ్చి భ్రమలో మనం బతకాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు వేసేసారు, జగన్మోహన్ రెడ్డి వేసారు అనుకుని మనం బతకాల్సిందే. ఏమీ లేదు. వాళ్ళందరికీ అత్యంత విశ్వాసపాత్రంగా ఇవాళ వ్యవహరిస్తుంది ఎవరంటే గౌరవనీయులు కళ్యాణ్ బాబు గారు. మిగతా ఐఎమ్ లీవింగ్ ఇట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ హక్కుల గురించి మాట కనీసం 100 వెయ్యవంతన ప్రత్యేక హోదా విభజన హామీల మీద ఎందుకంటే మాట్లాడకుండా, కనీసం ఉత్తరాంధ్ర రాయల మీద మాట్లాడకుండా, పోలవరం పూర్తి స్థాయిలో నిర్మాణం మీద మాట్లాడకుండా, అమరావతి మీద అప్పు అని సంపు తప్పుతున్నారండి సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం. మా పైకి మాత్రం 4 ఏళ్ళు ఇస్తాం, 15,000 చొప్పున అని చెప్పి సహాయం అని చెప్పి చెప్తుంటే గౌరవనీయులు వీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అసలు స్టీల్ ప్లాంట్ మీద మైన్స్ 2 గోళ్ళు కేటాయించి కడప ఫ్యాక్టరీ మీద మాట్లాడకుండా, రామాయపట్నం పోర్టు కేంద్ర ప్రభుత్వ రంగంలో రాకుండా మాట్లాడకుండా చాలా బాధగా ఉందండి. బీజేపీ ఇవన్నీ చేస్తుంది. ఈ పార్టీలన్నింటినీ సర్వనాశనం లేదా ఆ పార్టీని సమూల నిర్మూలన చేయడానికే ఇటువంటి రాజకీయాలకి తరలేపింది, మత కుల రాజకీయాలు. ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మాట ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదా ఎంపీలు కావచ్చు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు వినట్లేదు? ప్రతిసారి ఆయన ఎందుకు అందరిని పిలిచి వార్నింగ్లు ఇవ్వాల్సిన అవసరం వస్తుంది? మంది ఎక్కువ మధ్యకు పలసమైనట్టు. మంది ఆడెక్కువైందా? ఇప్పుడున్న 175 మంది ఎమ్మెల్యేలే కదా, 25 మంది మంత్రులే కదా, 25 మంది ఎంపీలే కదా. అంతకుముందు ఆయనకు వచ్చింది 102 సీట్లు గుర్తుంచుకోండి. 102 సీట్లు ప్లస్ 4 సీట్లు బీజేపీ, మొత్తం 106 సీట్లు. ఇవాళ కూటమి కొన్ని సీట్లు ఎన్నో తెలుసా? 164. ఎంపీలు ఎంతమంది తెలుసా? మీరు ఈ 2 కనుక పరిగణన తీసుకుంటే 21 అంటే. రెండో విషయం ఏంటంటేనండి, ఆయన నిజంగా ముఖ్యమంత్రిగా 1996 నుంచి 99, 2000 సంవత్సరం వరకు చాలా బాగా పనిచేశారు. హానెస్ట్గా చెప్తున్నాను, కసితో పనిచేశాడు ఆయన. ఎన్టీ రామారావు గారిని తప్పించుకొచ్చారు, వెనుపడిపోయిన ఆరోపణలు వచ్చినప్పుడు రాత్రి వాళ్ళు మంచి టీంతో పక్కన పెట్టుకుని నందీప్ సూడాన్ గారు మంచి అధికారులు. నార్త్ ఇండియా అయితే సౌత్ ఇండియా, నా ప్రాంతం పట్ల ఆపేక్షణ ఎవరైనా సరే మనం గౌరవించుదాం. ప్రాంతం పట్ల ఆక్ష అలాంటి వాళ్ళ మీద చాలా కష్టపడి పనిచేసిన ఉంటుంది. 2014-19 చేయలేదు. అందుకని మొన్న 96 నాటి మంది ముఖ్యమంత్రి చూస్తారని వార్నింగ్ ఇచ్చారు ఆయన. కానీ ఇవాళ కొంత అసంతృప్తి నడుస్తుంది పార్టీలో. ఇన్సైడ్ నేనేం మాట్లాడను కానీ ఆ పార్టీ ఇష్టం, కానీ దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్న మాట కూటమిలో. ఎస్,
వీళ్ళంతా కూటమిలో టీడీపీ కాదు, తెలుగుదేశం పార్టీలోనే టీడీపీలో ఉన్నటువంటి 135 మందిలో 40 మంది అసంతృప్తి ఉన్నారని నా భావన. ఓకే, మళ్ళీ ఎవరున్నామని వాళ్ళందరినీ ఎమ్మెల్యేలు ఏమండి ఎవరైనా మాట్లాడమనండి నేను చెప్తాను. నేను వాళ్ళు గౌరవిస్తున్నా, ఎవరైనా తప్పుగా పిన్ పాయింట్ చేయట్లేదు. వాళ్ళ బాధలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. కొంతమంది పని జరగట్లేదు, కొంతమంది వైకాపా అన్నీ చేసినా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని, మరి కొంతమందికి మన టీడీపీలో జాయిన్ అయిపోతే వాళ్ళకి పెద్దపీట వేస్తున్నారని అని పాత కంపెనీలకి మన పెద్దిరెడ్డి గారి కంపెనీకి మైన్స్, మహేష్ రెడ్డి గారి కంపెనీస్కి ఏమో ఇంకో మైన్స్, ఇంతకుముందు వైకాపా ఉన్న వాళ్ళకి ఇచ్చేశారు, రాయల్టీ వసూలు చేసుకుని చాలా ఉన్నాయండి వాళ్ళ దగ్గర. అందువల్ల అనేక అసంతృప్తులు ఉంటాయి. అసంతృప్తుల్లో కానీ మిగతా వాటిలో కానీ వ్యతిరేకత అయి ఉండొచ్చు. కానీ 40 మంది వరకు అసంతృప్తి అంటే ఇస్ వెరీ ఎర్లీ స్టేజ్లో మనం ఈ 40 మంది అసంతృప్తితో ఉన్న వాళ్ళంతా జనసేన బీజేపీతో కలిసి బయటికి రావడానికి రెడీగా ఉన్నారా? అందుకే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారనేటువంటి వార్తలు వస్తున్నాయా? లేదండి, నేను అనుకోను. వాళ్ళ విజ్ఞత కొద్ది పెడతాను. నేను చెప్తున్నాను, వాళ్ళందరూ చాలా మంది నిబద్ధత కలిగిన వ్యక్తులు, ఐ రెస్పెక్ట్ అదర్వైజ్. కానీ సిచ్యుయేషన్ ఏంటంటే ఇక్కడ అదుపాజీలో ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకని నాకు తెలియట్లేదు. ఇంత బేల సిచ్యుయేషన్ చంద్రబాబు నాయుడు గారు అంటే అనుభవజ్ఞుడు 2014లోనే. జనరల్ గా ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటే చంద్రబాబు నాయుడు ఎవరిని బేర్ చేయరు, ఇమీడియట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. కానీ ఆ పరిస్థితి కూడా కనిపించింది. రెండో పవర్ సెంటర్ వచ్చిందండి పార్టీలో. లోకేష్ గారికి ఒక సెపరేట్ క్వార్టర్ ఉంది, అందువల్ల రెండో పవర్ సెంటర్ ఉంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఈ అయ్యేనే ఆయన సర్దుకుంటారేమో కానీ మిగతా వాళ్ళందరినీ ఇవాళ కళ్యాణ్ బాబు గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఒక పార్టీ, ఆయన కూడా పార్టీ అండ్ పార్టీలు కాకుండా సీదర్షిప్ ఆయన దేశాలు అవటం, అధికారులు సహకరించట్లేదు, ఏం చేయాలి నేను అంటే క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకుని డెబిట్ మొత్తం మిగతా పార్టీలుగా చేసేటట్టు ఆయన రాజకీయం వరకు అద్భుతంగా చేసుకుంటారండి. అసలు సమస్య లేదు, చాలా చక్కగా చేసుకుంటారు. ఆయన 4-5 డిపార్ట్మెంట్లో కొంత దుర్గేష్ గారు కూడా వెరీ గుడ్ మినిస్టర్ అండి. ఐఎమ్ నాట్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ అండి యాజ్ ఫర్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్. అలాగే మనోహర్ గారు కూడా గట్టిగానే పనిచేస్తాను. ఐఎమ్ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్ అంతే. ఓవరాల్ గా జనసేనకి సంబంధించినటువంటి మంత్రులు మాత్రమే పెద్దబారి మంచిదండి, చిన్నబారి మీరు దుర్గేష్ గారు జనసేన పార్టీ, గారు జనసేన పార్టీ. ఇప్పుడు అనగానే సత్యప్రసాద్ తప్పు వచ్చింది, కానీ చాలా మంచి వ్యక్తి అండి ఆయన. ఇవాళ బిజినెస్ మొదలు పెట్టండి, నా చిన్నప్పటి నుంచి బిజినెస్లో ఉన్నారు ఆయన, దాని గురించి కాదు. నేను మిగతా వాళ్ళని తక్కువ చేయట్లేదు, కానీ ఇవాళ ఏదైతే ఉందో డెఫినెట్గా వాళ్ళకు ఒక వాళ్ళ ప్రకారం వెళ్తాను. ఈ 4 డిపార్ట్మెంట్లో తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్లో లోకేష్ గారి హావా నడుస్తుంది, మంత్రులతో నిమిత్తం లేకుండా. ఏ 4 డిపార్ట్మెంట్లు? సిమెంట్ గోపి చిన్నదే, మైన్స్ కానీ, అటవీ శాఖ కానీ, పౌర సరఫరాలు కానీ, పంచాయతీ రాజ్, మిగతా ఈ అలైడ్ ఏదైతే జనసేనకి సంబంధించినటువంటి మంత్రులు 4-5 శాఖలు తప్ప 5 శాఖలు తప్ప 5 శాఖలు 6 శాఖలు ఉన్నాయి వారి దగ్గర. అవి తప్ప మిగతా శాఖలు అన్నింటిలోనూ కూడా ఇంక్లూడింగ్ హోంమంత్రి గారు ఎవరన్నా సరే పెత్తనం సాగించేది మాత్రం లోకేష్ గారే అనేది సర్వత్రా వినపడుతుంది. ఓకే, కానీ నిన్నటి వరకు నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు అని వచ్చినటువంటి వార్తలు, ఇవాళ కాబోయే డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారు అనేటువంటి వార్తలకి ఏంటి, ఎందుకు వస్తున్నాయి ఇలాగా? నిన్నటి వరకు అవి ఎందుకు వచ్చాయి, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? బలహీన వర్గాల వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి ఇస్తే, ఉప ముఖ్యమంత్రి ఇస్తే తప్పైందండి. జగన్మోహన్ రెడ్డి గారుగా 5గురికి ఇచ్చారు, ఈయనుండగా ఇచ్చారు. ఎవరన్నా కానివ్వండి, ఒక బలహీన వర్గాల రాష్ట్రంలో నేను చెప్తున్నాను ఐఎమ్ ఫర్ దట్. అంటే నారా లోకేష్ గారు ఒక బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మంత్రి, ఆయనకి డిప్యూటీ ముఖ్యమంత్రి ఇస్తే తప్పైంది అంటారా? ఆయనకి అనలేదు నేను, మీరు మాటలు పెట్టద్దు. నేను మాటలు పెట్టండి. బలహీన వర్గాలంటే ఆయన బలహీన వర్గాలు సంబంధించిన బలహీన వర్గాలు అంటే బలంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, బలహీన వర్గాలు సన్నగా ఉన్నాడు కాదండి. నేను చెప్తున్నాను బ్యాక్ బోన్ క్యాస్ట్ అంటారు. అంటే బలహీన వర్గాలంటే బీసీస్, బ్యాక్వర్డ్ క్యాస్ట్లుగా మనం ఏదో సూత్రీకరించామో ఇవాళ ఏ పరిపాలించడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తులండి వాళ్ళు చెప్తున్నాను. నేను అడుగుతున్నాను, పక్క రాష్ట్రం ఉన్న ఒరిస్సాలో బీసీలు పరిపాలించారు, ఛత్తీస్గఢ్లో మిగతా వాళ్ళు అందరూ పరిపాలించారు, మహారాష్ట్రలో తెలుగు బిడ్డ బీసీ పరిపాలించాడు, కర్ణాటకలో పరిపాలించారు, ఇప్పుడు చేసింది సిద్ధరామయ్య యాదవ్ గారు, అక్కడేమో మత్స్యకారులు పాండిచ్చేరిలో ముఖ్యమంత్రిగా ఉన్నారు రంగస్వామి గారు, తమిళనాడులో మన స్టాలిన్ గారు దక్షిణామూర్తి గారు అబ్బాయి ముఖ్యమంత్రిగా ఉన్నారు, పినరయి విజయన్ గౌడ్ గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీసీలు ముఖ్యమంత్రిగా చేయకూడదా? సరే, మనం ఉప ముఖ్యమంత్రి చేయొద్దు అని ఎవరని లేదు, మీరు ఉప ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం కూడా లేదా? ఇదేంటండి నాకు అర్థం కాదు. అలాగని చెప్పి ఆ వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని, నేను చెప్తున్నాను వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఏంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి కూడా లేదా? వాళ్ళ ఇవ్వద్దని నేను అనట్లేదండి, కానీ లోకేష్ గారు నిన్నటి వరకు సీఎం అని వస్తున్నటువంటి ఇప్పుడు డిప్యూటీ సీఎం అని వస్తున్నటువంటి వార్తల్లో ఏంటి అసలు ఈ వార్తలకు సంబంధించి ఏంటి అని అడుగుతుంటే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వద్దని ఎవరన్నారు? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 5గురికి ఇచ్చుకున్నారు సామాజిక వర్గాల పరంగా, ఈయన కూడా 5గురికి ఇచ్చుకోమనండి.
నేను అవ్వాలంటే యాక్చువల్గా ఉప ముఖ్యమంత్రిగా ఒక మీరే చెప్పారు కదా, ఎవరికి ఇచ్చినా ఎయిర్పోర్ట్ లో వితౌట్ సెక్యూరిటీ లోపల కూడా తప్ప దానివల్ల ఉపయోగమే లేదని. ఒక సూచిక అది. అధికారం దానికి, కానీ వాళ్ళు ప్రవర్తించే తీరు చూసారా, నేను ఉప ముఖ్యమంత్రి దట్ షోస్ హౌ దే. ఇవాళ మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ గత 7 సంవత్సరాల నుంచి 7 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారిలో ఈ స్ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. ఆయన కానీ ఏదండి అందరం బుజ్జగించడానికి ట్రైనింగ్ లెవెల్ బెస్ట్. సరే మీరు ఏదన్నా అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం డెఫినెట్గా ఈ స్ట్రైయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. నో సెకండ్ థాట్ ఇన్ దట్. ఓకే, ఏమంటే చిత్తశుద్ధి ఉంటుందండి, దాంట్లో లోపాలు ఉంటే మనం మంచి చంద్రబాబు నాయుడు గారు అది లేదని ఎవరు అనలేమండి. 100% ఆయనకు ఉంటుంది అది. లేని పార్టీ వాళ్ళు చాలా దాన్ని వదిలేసి వీళ్ళని బుజ్జగించడానికి టైం సరిపోతుంది అంటే బుజ్జగించే అంత లేదండి. ఒకసారి స్టన్ యాక్షన్ కూడా తీసుకుంటారని తెలియదు, కానీ నేనేమో ఈ క్రెడిట్ అంతా కూడా ఒక వ్యక్తులకి వెళ్ళింది. ఎందుకంటే పార్టీలో ప్రభుత్వం ఉండి కూడా ఈ ప్రభుత్వం దుర్మార్గం, ఈ ప్రభుత్వ అధికారుల దగ్గర పనిచేయట్లేదంటే జనం కూడా నిజమే అనుకుంటారు. అంటే ప్రభుత్వం బ్యాడ్ అవుతుంది, వ్యక్తులు హీలో అవుతున్నారు. అది ఆయనకి ఇష్టపడలేదేమో నా అనుమానం. అది అప్పటికే అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిందండి. అంటే ఇది కావాలని డైవర్ట్ చేసేటువంటి పాలిటిక్సా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ముందుకు రాకుండా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ముందుకు వచ్చి మాట్లాడి తర్వాత మళ్ళీ దాన్ని ఆదాని గారి కనుసన్నల ప్రకారం ప్రస్తుతం నడిస్తే తెలియనిలాగా బందీ అయిపోయారు. 2006 అరెస్ట్. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే రీసెంట్ గా తిరుపతి ఇన్సిడెంట్ చూసాము. అక్కడ చర్యలు తీసుకోవాల్సినటువంటి వాళ్ళ మీద ఎవరి మీద చర్యలు తీసుకోకపోగా పవన్ కళ్యాణ్ గారి చేత ఒకసారి చెప్పించి ఆ ఇష్యూ మొత్తాన్ని డైవర్ట్ చేసి పడేశారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి చేత చంద్రబాబు నాయుడు గారు సారీ చెప్పించారు. మీ చెవులు చెప్పారండి ఎవరన్నా? పవన్ కళ్యాణ్ గారు సారీ పవన్ కళ్యాణ్ గారే సొంతంగా దాన్ని అక్కడికి వెళ్ళి ఆయన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కింద పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పడం వల్ల, ఆయన చెప్పడం కాదు, మిగతా వాళ్ళని కూడా చెప్పమని కోరారు, డిమాండ్ చేశారు. అది కాదు, ఎవరిని డిమాండ్ చేశారు, అంతేగాని చెప్పించలేకపోయారు కదా. ఎవరిని ఇవాళ దాంట్లో ఉన్న సభ్యులు అసలు అక్కడ ఎక్కడ జరిగిందండి? ఏ పార్టీ వాళ్ళు తోసుకుని వెళ్ళిపోయారు అక్కడ. ఇకాళ తీయమనండి. అంతర్జాతీయ న్యాయం అక్కడ జనసేన కార్యకర్తలు తోసుకుని వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ కోసం గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ గారు సారీ చెప్పి వాళ్ళ మీదకి రాకుండా ఇష్యూని డైవర్ట్ చేశారా? మీ అభిప్రాయం ఏదైతే మీరు ఉంచుకోండి. నా అభిప్రాయం నాదేంది, జరిగింది అదే కదా. మరి సరే మీ అభిప్రాయం. నా అభిప్రాయం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, సారీ చెప్పి అక్కడ కమిటీ మన బోర్డు మెంబర్లను కూడా సారీ చెప్పాను. బోర్డు మెంబర్లకి నైతికంగా ఇష్యూ ఏం చేయాలి, ప్రత్యక్ష విచారణ చేసి బాధ్యుల్ని శిక్షణ సారీ చెప్తే నేను చెప్తున్నానండి. సారీ నిజంగా అక్కడ జరిగిన దారుణం తిరుపతి చరిత్రలో ఆ విధంగా జరగలేదు. వాళ్ళు బాగుండా, వాళ్ళ ఆత్మశాంతి కలగాలి, వాళ్ళకి కుటుంబాలందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేసాం, మనం మాట్లాడుకున్నాం. అబ్బాయి ఇంకా కోలుకోవాలి, మిగతా వాళ్ళందరూ కూడా అనుకున్నాం. దాంట్లో నో సెకండ్ థాట్. అది ఎంత చెప్పినా రాదు, కానీ అది సబ్జెక్ట్ డైవర్ట్ అయిపోయింది కదా. ఇవాళ ఇంకో విషయం ఇంకో విషయం కాదండి, అసలు అక్కడ కమిటీ మెంబర్లకు ఏంటంటే సంబంధం? ఎక్కడో బొంబాయిలో ఉంటాడు కమిటీ మెంబరు. అలా రెండోది అడిషనల్ ఈవో ఉన్నారంట, ఆయనకు జీవో ఇచ్చారంట. ఏమని? నీ కొండపై ప్రోటోకాల్ తెప్పితే కొండ కింద కానీ ఈ టీటీడీ దేవస్థానం మిగతా చోట్ల కార్యక్రమానికి సంబంధం లేదని ఆయన కూడా వచ్చి సారీ చెప్పని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సరే ఆయన వేసి వెళ్ళిపోయారు. క్రెడిట్ అంతా ఏముంది? పవన్ కళ్యాణ్ దమ్మున్నోడరా, ఎంత నిజాయితీగా చెప్పాడని మొత్తం తెలంగాణ నుంచి, కోస్తా నుంచి, రాయలసీమ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు వాళ్ళు కూడా పొగిడారు పవన్ కళ్యాణ్ గారిని. ఈజ్ ఏబుల్ టు అచీవ్ దట్ అండి. నేనన్నా ఈ క్షమాపణ చెప్పారు, సంతోషం. నేనేం కోరుకుంటున్నా అంటే హోదా విభజన హామీల మీద, ఆ గుజరాత్కి ఇచ్చిన రాయితీల మీద క్షమాపణ అక్కర్లేదు, కొంచెం మాట్లాడి తెప్పిస్తే ఇక్కడ యువత బాగుపడతారని అంటున్నా. దీనివల్ల నేను యువత బాగుపడతారు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 10 లక్షలు ఇస్తా అన్నారని ఇచ్చారు, తర్వాత సంగతి. ఈ రాయితీలు ఇన్సెంటివ్ అది కూడా ఉత్తీర్ణిస్తే పోతాయి. ఈ రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తే కనుక సాధించుకుని యువత కోసం కదా మేమందరం. ఆయన కూడా పాపం కష్టపడేదాన్ని, దాని మీద ఒక్క కార్యాచరణ కనపట్లేదు. మొత్తం రాయితీలని గుజరాత్ పట్టుకెళ్తే ఒక్క మాట. మొన్న గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి ఆయనే స్వయంగా చెప్పారు కదా, యువతకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతానికి లేదు, అందుకని అది ఎప్పుడవుద్దో తెలియదు, అప్పటి వరకు మీరు ఖాళీగా ఉండొద్దు, మీరు రెచ్చిపోండి, ఎక్సలేటర్ పీకండి, లేకపోతే ఎక్సలేటర్ పెంచండి, పొగొట్టాలు పీకేయండి, సైలెన్సర్లు పీకేయండి, చొక్కాలు చింపుకొని అరవండి, అదే మీరు మాకు ఇచ్చే బూస్ట్, మీకు వచ్చే ఉత్సాహం అని చెప్పి ఈ రకంగా రెచ్చగొట్టడం. ఆయన అడగండి, అది ఆయన అడగాలి. మీరు నన్ను అడిగితే నాకు ఉపయోగం ఏంటి? ఆయన ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారు ఆయన అడగాలి. ఆయన సరే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేట్లు పెంచుకోవడానికి ఇచ్చింది కదా, రెండింటికి ఆయన ఒకళ్ళేంటి మరి సీఎం గారి బావమరిది గారు కూడా ఇచ్చారు కదా, డాకుమార్ 2 సినిమాలకు ఇచ్చారు కదా, మరి సంక్రాంతికి వస్తున్నాం ఇచ్చారు లేదు తెలియదండి నాకు. ఇచ్చుండి వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేస్తాం అని నేను అదంటలేదండి. రాష్ట్రం కోసం మాట్లాడితే భావోద్వేగాలు రెచ్చగొట్టుకుంటాం, ఏది ఇతర సమస్యల మీద పడిపోయి
రాష్ట్రం కోసం దృష్టి పెడతాం తగ్గిపోయింది. మాట్లాడితే కుల చిచ్చు మత చిచ్చు. ఇవాళ నేను అడుగుతున్నాను, బలహీన వర్గాలంటే నేను తప్పు మాట్లాడుతున్నాను, వాళ్ళకి రాజ్యాధికారం రావాలంటే అంటే ఒకళ్ళకి వచ్చినట్టు కాదు, కనీసం అని మిగతా పొడుగు 8 రాష్ట్రాలు వచ్చేసి అక్కడ ఎందుకు ఎప్పుడు పలకిల్లో బోయిలుగానే, పలకిలు మోసే బోయిలుగానే ఉండాలా? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం తప్పండి, వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే నేను ఇవాళ మాట్లాడలేదు, మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాల కోసం నిలబడిన వ్యక్తిగా ఉన్నాను నేను నా జీవితంలో అత్యంత దేవత గురించి, మిగతా దేవత నా దేవత మా తల్లిదండ్రులు సావిత్రిబాయి పూలే నాకు దేవత. ఖచ్చితంగా ఎన్నిసార్లు ఇప్పుడు అందరికీ తెలిసిండి. ఆఖరికి పూలే గారిని పైకెక్కించింది అంటే ప్రభుత్వం ఒక పార్టీ తరఫున చిరంజీవి గారు కదా. అక్కడ నారగోని గారు, గొప్పల శ్రీనివాస్ గారు, మేమందరం ఉన్నాం కదా వెనకమాల. చెప్తున్నానండి, అంటే పార్టీలో కాదు, ఒక ఐడియాలజీని ప్రచారం చేయడంలో. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం రాష్ట్ర రాజకీయాలు మారాలి, మిగతా వాళ్ళు రావాలి, కొత్త తరం రాజకీయాలు రావాలి. ఈ ఉత్తర భారతీయ జనతా పార్టీ యొక్క లేదా ఆదాని గారి పార్టీ యొక్క ఆధిపత్యం, వాళ్ళ కుట్రలో కుయుక్తులు, కులాలు మతాలు పెట్టి ఆడిచ్చేసి, అలాగే ఇక్కడ ఒకళ్ళ మీద కేసులు పెట్టి ఇంకోళ్ళ మీద కేసులు పెట్టి ఇక్కడ వాళ్ళందరినీ పావులు చేసి ఆడించుకుంటా బానిసలుగా చేసి ఆదాని గారి ఆ గుమా వ్యాపారుల క్రోనీ క్యాపిటల్ చేసిలో మన రాష్ట్ర ప్రజల్ని, తెలుగు జాతి ప్రజల్ని బానిసలుగా చేయకూడదని నా కోరిక అండి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి చలసాని గారు తీనట్టుంటారు. మరొక గంటలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనండి మెరా మీడియా.